గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం తత్సత్. మనం గురువును ప్రార్థిస్తూ ఈ సమావేశాన్ని మొదలు పెడుతున్నాం. ఇది ప్రత్యేకమైన పౌర్ణమి, గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమి అనేక సందర్భాలు అంటే ప్రతి సంవత్సరం వచ్చింది మనకు. చాలా సందర్భాల్లో ఈ గురు పౌర్ణమి సందర్భంలో గురువుని గురించి చాలా చెప్పుకున్నాము. ఇంకా లేదు, ఇంకా గురువు నుంచి ఏం లేదు, గ్రంథం రాసుకుని దాంట్లో ఇంకేం లేదు, ఇంతకంటే ఏం లేదని చెప్పుకున్నాము. అయినా కానీ లేదనుకుంటేనే మనం ఇంకా కొంత చెప్పుకోదలుచుకున్నాము. ఎందుకంటే గురువు ఎవరో మనకు తెలియదు ఇంతవరకు. అంటే గురువు తెలియదు ఏముంది, ఊరికి ఒక గురువు ఉన్నారు, ఊరికి 4 గురువులు ఉన్నారు, ఇంకోసాటికి 10 మంది గురువులు ఉన్నారు, మతంలో ఒక గురువు ఉన్నాడు, ఇంతమంది గురువులు ఉంటే గురువు తెలియదు అనడం ఏమిటి అని మీరు ప్రశ్నకి రావచ్చు. కానీ గురువు అనే పేరు ఉంది, కానీ గురువు అనేవాడు లేడు. అంటే వీళ్ళంతా గురువులు కాదా అనే ప్రశ్న వస్తే పేరుకు మనమంతా గురువులు అయి ఉండొచ్చు. శ్రీరామ అని పేరు పెట్టుకున్నాము. ఊళ్ళో ఇంట్లో అంటే వాళ్ళ కొడుకుల పేర్లు శ్రీరాముడు అన్న పెట్టుకుంటారు అనుకోండి. అట్లా ఊళ్ళో 4 శ్రీరాములు ఉన్నారు అనుకోండి ఊరు మొత్తం మీద. కానీ 4 శ్రీరాములు అవుతారా వీళ్ళు? ఒకరు కూడా దశరథుల పుత్రులు కారు, పేరుకు మాత్రం శ్రీరాములే. ఆ రకంగా గురువులు అని పేరు పెట్టుకునేంత మాత్రం అందరం గురువులు అవుతామా అనుకుంటే అది అయ్యేదానికి సాధ్యము కాని పని. ఎందుకు అంటే ఇప్పుడు మీరు గురువు అంటే జ్ఞానం చెప్పేవాడే కదా గురువు అని మీరు ప్రశ్న చేసుకోవచ్చు. మీరు జ్ఞానం చెప్పేవాళ్ళు గురువులు అవుతారు కదా, మనం ఎంతోమంది జ్ఞానం చెప్తున్న వాళ్ళని గురువులుగా మీరు స్వీకరించవచ్చు కదా అని మీరు ప్రశ్నించవచ్చు. కానీ గురువు అంటే అది ఒక శాస్త్రబద్ధమైనటువంటి పేరు, వచనము. ఆ శాస్త్రబద్ధ వచనం ప్రకారము గురువు తెలియబడేవాడు కాడు, కనిపించేవాడు కాడు, అతను ఎవరికీ తెలియడు. ఆ తెలియనటువంటి వాడు గురువు. మళ్ళీ తెలియనటువంటి గురువుతో మనకి ఏమి పని అని మన ప్రశ్న రావచ్చు. మళ్ళీ ఇంకొకటి, మనకేం పని లేదు, ఆయనకేం అంత పని. మనకు పని లేదు, మనకు పని ఉంటే ఆయన వెతకాల, మనం ఆయన ఎవరైనా తెలుసుకోవాలా. ఆయన మనకు తెలియడు. ఎట్లా తెలియనప్పుడు మనకేం పని అంటే నీకు పని లేదు, నీకు పని ఉందని మేము చెప్తున్నాం. నువ్వు అనుకున్నా కానీ ఆయన దొరకడు. కానీ ఆయనకు నీతో పని. ఆయన నీతో పని కాబట్టి ఆయన నీ దగ్గరికి వస్తాడు, నీకు ఏం చెప్పాలో చెప్తాడు, ఏం బోధించాలో అది బోధిస్తాడు. కానీ నువ్వు అతని గురువు అని కనుక్కోలేవు. చూడుందాం, గురువు అని కనుక్కునేదానికి అవకాశం లేదు. మరి అట్లా వచ్చినవాడన్నా గురువే కదా, తెలియకపోయినా కానీ గురువే కదా. అంటే తెలియకపోతే గురువు అయినా ఒకటే, గురువు కాకుండా ఒకటే. నీకు తెలిసినప్పుడే కదా నీ గురువు, తెలియనప్పుడు ఎట్లయితే అయినా ఒకటే కాకుండా ఒకటే. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటుంటే లాస్ట్ గురువు అనేటువంటి వాడు తెలియబడడు. అంటే గురువు అంటే వాడు తెలియబడడు. మీరు ఇంకోటి చెప్పారు, దేవుడు అంటే తెలియబడడు, గురువు అంటే ఎందుకు తెలియబడడు అని మనం ప్రశ్న చేసుకోవచ్చు. దేవుడు ఎంతో, గురువు కూడా అంతే. అంటే దేవుడు గురువు ఇద్దరు ఒక్కటే. దేవుడు తెలియబడడు అని గురువు కూడా తెలియబడడు. ఎందుకు తెలియబడడు అంటే దేవుడే గురువు కాబట్టి తెలియబడడు. మన దేవుడు దేవునిగా ఉండొచ్చు, మన గురువుగా ఎందుకు రావాలి, మన గురువు అనే పేరు ఎందుకు పెట్టుకోవాలి అంటే నీకు విద్య నేర్పితే గురువు అవుతాడు. నీకు విద్య నేర్పితే గురువు అవుతాడు. దేవుడు విద్య నేర్పడు కదా, కాబట్టి ఆయన గురువు అని పేరు పెట్టేదానికి లేదు. విద్య నేర్పితే గురువు అవుతాడు. అంటే దేవుడు మాట్లాడు, పని చేయడు, ఆయనకు పేరు లేదు, ఏమీ చేసేవాడు కాదు, రూపము లేదు. మళ్ళీ గురువుకు అన్నీ ఉన్నాయి, మాట్లాడతాడు, రూపం ఉంది, పేరు ఉంది. మళ్ళీ రూపము పేరు అన్నీ ఉండి మనం ఎందుకు తెలియడు? అక్కడే రహస్యం ఉండేది. ఎందుకు అంటే అతను దేవుడు కాబట్టి. దేవుడు కాబట్టి అంటే నిరాకారుడు దేవుడు, ఆకారం లేనటువంటి వాడు దేవుడు. గురువు అంటే ఆకారం ఉందని మీరు చెప్తున్నారు కదా, ఆకారం ఉన్నప్పుడు మనం ఎందుకు కనుక్కోకూడదు అన్నాడు. అంటే ఆకారం లేనివాడే ఆకారంతో వచ్చినప్పుడు గురువు అవుతాడు. ఆకారం లేనివాడు ఎవడైతే ఉన్నాడో ప్రపంచంలో దేవుడు, అతడు ఆకారముతో వస్తే ఏమవుతుంది?
గురువు అవుతాడు. అంటే ఇప్పుడు కొంతమంది సిద్ధాంతంలో దేవుడు భూమి మీదకి రాడు, ఆయన ఆకారంతో పుట్టడు, దేవుడు దేవునిగానే ఉంటాడు. దేవుడు దేవునిగా ఉండి మన దగ్గరికి వచ్చి పుట్టకుండా, మనతో మన జ్ఞానం నేర్పకుండా, మనతో మాట్లాడుకోకుండా, గురువుగా రాకుండా ఉంటే దేవునితోనే పని లేదు మనకు. దేవునితో నాకేం నీ సంబంధం లేదు పోయా నీకు మాకు అని చెప్పొచ్చు. నువ్వు ఉంటే దేవుడేగా, మాకేమో నీతో ఉపయోగం ఉంటే ఏమన్నా దేవుడు కాదు అని అడగచ్చు. కానీ దేవుడు అట్లా వదిలిపెట్టలేదు మనిషిని. దేవుడు ఏం చేస్తున్నాడంటే మన దగ్గరికి వస్తున్నాడు, మనకు తెలియని జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. తెలియని జ్ఞానాన్ని తెలియజేస్తున్నాడు. ఆయన తెలియజేసినప్పుడే మనకు బుర్రలో వెలుగుతుంది జ్ఞానం, లేకపోతే అది ఎంత మాత్రం తెలియదు. దేవుని జ్ఞానము మనకు తెలియాలి అంటే దేవుడే చెప్పాలి. ఎట్లా చెప్తాడు దేవుడు? మాట్లాడినటువంటి వాడు మాట్లాడి చెప్పాలి. ఎట్లా మాట్లాడతాడు అంటే శరీరంతో ఉండి చెప్పాలి. మళ్ళీ శరీరంతో ఉండి జ్ఞానం చెప్పినప్పుడు మనం ఎందుకు కనుక్కోలేము? కనుక్కునేదానికి వీలు లేదు. ఇప్పుడు నేను లోపల ఉన్నాను, మీరు బయట ప్రబోధన స్వామి అంటే చాలా గొప్పోడు, చాలా జ్ఞానం చెప్పినాడని పొగున్నారు. పొగుడుతాడంటే బాబు నేను చాలా గొప్ప, నాకు కూడా వస్తుంది లోపల చాలా గొప్ప అంటే నేను అంతమంది పొగుడుకున్నాను, నేను కూడా గొప్పనే కదా అంటే ఒకసారి దేవుడు అన్నారు నాకు పెద్ద డిగ్రీ, నేను దేవుడు కాకపోతే గురువు నన్ను అయితే కదా అనుకున్నాం. గురువు అంటే ఎవరైనా ఒప్పుకుంటారు, దేవుడు అంటే ఎవరు ఒప్పుకోరు కనుక ఏమి అంటే మనలో మనకు వాళ్ళు ఒప్పుకొని నేనేం పెద్దోని కదా అని వచ్చింది ఒక పక్క. అంటే అది ఏం చేస్తారు, మీరు అట్లా చెప్తే మీకు అట్లా వచ్చేది కదా, ఎవరికైనా వస్తుంది. మళ్ళీ ఒక పక్కన ఏమంటే నువ్వు సరిగా నడచలేవు, నువ్వే దేవునివిరా అని ఒక పక్క లోపల ఏమనిపిస్తుంది, ఒక పక్క బుద్ధి నువ్వు సరిగా నడచలేవే కాలు పొందబెట్టి నువ్వెట్లా గురువు అవుతావు, నీకెక్కడ గొప్పతనం ఉంది, వాళ్ళు పొగిడినంత నువ్వెట్లా నమ్ముతున్నావు. కరెక్టే, అది కూడా నిజమే. ఎందుకంటే మనం 3-4 జన్మ వచ్చి పడిపోయినాను, బోధినేది కూడా లేదు, పండ్ల రసం దాగి పడిపోయినాం అనమాట. ఇప్పుడు బాగుంది, ఇప్పుడు నేను దేవుని అనుకుంటట్టయితుంది. అప్పుడేమో అబ్బా అమ్మ నాయన అని మాట్లాడి అడిగి బాధలో దేవుడు నన్ను రక్షించని ఇప్పుడు నేను దేవుడు అనుకుంటట్టయితుంది కాదు, మనం దేవుళ్ళం కాదు. సరే, మళ్ళీ నువ్వు దేవుని కాకపోతే అంటే నువ్వు గురువు కాకపోతే గురువుని ఒప్పుకోవడం లేదు. నేను చాలాసార్లు చెప్పినండి గురువు అని అనొద్దండి మీరు అని చెప్పడమే కాకుండా మీకు చాలామంది చెప్పామన్నమాట, నాకు నమస్కారం చేయొద్దండి, నమస్కారం చేస్తే అట్లా అనుకుంటాను, నేను పెద్దవాడిని అనుకుంటాను, నేను కూడా దేవుడిని అనుకుంటాను అటు పొరపాటుగా, కాబట్టి మీరు నమస్కారం చేయొద్దని చెప్పాము చాలాసార్లు. ఈరోజు కూడా వచ్చారు, లోపలికి వచ్చి నమస్కారం చేస్తే చేయని వస్తే చూడగా నేనేనో కాళ్ళు దాచిపెట్టుకొని టేబుల్ కింద పెట్టుకొని కూర్చున్నా, బయట పెట్టే మీరు వచ్చి ముక్కుతారని టేబుల్ కాడ కూర్చొని మాట్లాడతాడా, మీరు నమస్కారం చేయదు, నా కాలు దొరకను వంగినా కానీ అంటే నమస్కారం చేయకూడదు. మీరు నాకు నమస్కారం చేసినామనుకోండి, దేవుడు నేను ఇద్దరం ఒకటవుతాము. మీరు ఏది చేసే నమస్కారం మీద దేవునికి చేయండి, మీకు ఫలితం ఉంటుంది, నాకు చేస్తే ఏం ప్రయోజనం లేదు చెప్పామన్నమాట. అంటే దేవుడు గొప్పవాడు, ఆయన ఏదకైనా జ్ఞానం చెప్తాడు. మనము ఏమీ తెలియని మనుషులము, 4 మాటలు నేర్చుకుంటానే మనం గురువులు అనుకోవడం పెద్ద పొరపాటు. ఒకవేళ మీరు మమ్మల్ని పొగిడినా కానీ మీ మాటలు పెట్టుకుని నేను ముందు పోతే ప్రజలు అనమాట, కింద పడిపోతాను, ఉండే జ్ఞానం కూడా పోతుంది నాకు. అందువల్ల మీరు ఎట్లా మాట్లాడినా నా స్థాయిలో నేను గట్టిగా పట్టుకుని అలా జారిపోకుండా. ఎందుకంటే మీరు ఉప్పించినా కానీ నేను తబ్బిబ్బైపోకూడదు. కాబట్టి నా జాగ్రత్తలో నేనుంటూ నేనేం చెప్తున్నానంటే, నేను సర్వసాధారణమైన మనిషినే, కానీ నేను రాసే జ్ఞానంలో గొప్పతనం ఉంది. అర్థమైందా? నేను రాసే జ్ఞానంలో, నేను చూసే జ్ఞానంలోనే గొప్పతనం ఉంది. అంటే అది ఎవరు ఇచ్చారా శక్తి అంటే దేవుడు ఇవ్వాల్సిందే మనకు, అది మన శక్తి ఏం కాదు, కానీ దేవుడు ఇవ్వాల్సిందే. ఇప్పుడు సమస్య ఎక్కడ మొదలుపెట్టినాము, గురువు దగ్గర మొదలుపెట్టినాము. పొద్దుమూల మన చుట్టూ మనం చెప్పుకుంటే బాగుండదు, గురువుని గురించి చెప్పుకుందాం. ఇప్పుడు గురువు అంటే తెలియనటువంటి వాడు, మనం గురువులం కాదు, మేము గురువులం కాదు, మీరు జాగ్రత్తగా ఎప్పుడు గురువులు అనొద్దంటేనని అని మేము ఇప్పుడు మొదటిగా చెప్పిస్తున్నాం. ఇప్పుడు మన గురువులు కాకపోతే అంటే మనకు జ్ఞానం ఎలా తెలుస్తుంది అంటే గురువు చెప్తాడు. నేను చెప్తున్నా కదా, నా జ్ఞానం ఎట్లా తెలుస్తుంది, నేను ఇటుకు వస్తున్నానంటే నువ్వు రావా, ఎవరు వద్దన్నాను, నీకు చెప్పేవాడు ఎవరు చెప్తాడు, గురువు చెప్తాడు. అంటే మీరు చెప్తున్నారా, మీరు చెప్పే జ్ఞానం ఏంటున్నాడు, నేను గురువుని అయితే కదా నీకు చెప్పేది, నేను చెప్పే జ్ఞానం గొప్పదని. నేను చెప్పినా కానీ నీకు చెప్పాల్సింది గురువే. నువ్వు గురువు చెప్తేనే నీకు ఎక్కుతుంది.
అంతవరకు నీకు ఈ జ్ఞానం అంటదు. ఇదంతా కన్ఫ్యూజన్గా చెప్తారు మీరు, అసలు ఏమాత్రం అర్థం కాకుండా. మీరేమో జ్ఞానం తెలియబడుతుంది, జ్ఞానం గొప్పదే అని మీరు చెప్తున్నారు, ఇక్కడ చెప్పే జ్ఞానం కూడా గొప్పదే అని చెప్తున్నారు. మళ్ళీ ఇంకేం చెప్తున్నామంటే ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానము, ప్రపంచంలో ఎక్కడా లేని జ్ఞానశక్తి ఇక్కడ ఉంది. ప్రపంచంలో లేని జ్ఞానం ఇక్కడ దొరుకుతుంది మీకు. మళ్ళీ అంత పెద్ద జ్ఞానం దొరికినప్పుడు నువ్వు ఎందుకు ఒప్పుకోవడము అంటే నేను ఎందుకు ఒప్పుకుంటా? అట్లా ఒప్పుకుంటే ఎట్లయితుంది? ఒప్పుకునేందుకు అవకాశం లేదు. ఎందుకంటే మనం కాదు కాబట్టి ఒప్పుకునేందుకు అవకాశం లేదు. అర్థమైందా? గురువు అనేవాడు మళ్ళీ ఎట్లా మాకు చెప్తాడంటే అది ఎట్లా చెప్తాడో మనకు తెలియదు. నోటితోనే చెప్తాడు, మాటలతోనే చెప్తాడు, ఎప్పుడు చెప్తాడో మనకు తెలియదు. కానీ నాకు చెప్పింటే నేను మీకు చెప్తున్నాను అంటే నువ్వైనా గురువును చూసి ఉండాలి కదా. అంటే ఒకప్పుడు నేను చూసినాను అనుకో, వాడు ఇట్టున్నా అని చెప్పేందుకు నాకు చేత కాదు. నేను ఇంతకుముందు చెప్పాను పోయిన మీటింగ్లో, ఏమని నేను నడిపేవాడు ఒకడున్నాడు అని, తోలేవాడని ఒక సీడీ కూడా ఇచ్చాం పోయిన నెల మీటింగ్ మీకు. అక్కడ లాస్ట్లో చెప్తూ లాస్ట్ ఎండ్ అయిపోయింది మీకు ఉపన్యాసంలో. ఏం చెప్పాము? నిన్ను తోలేవాడు ఒకడున్నాడు, వాడు ఎట్ట తోలుతుంటే వాడు పరిగెత్తున్నావు అని చెప్పాము. ఇప్పుడు నేను శరీరం ఉండదని చున్నాను, నన్ను తోలేవాడు కూడా ఒకడున్నాడు అంటే నన్ను నడిపించేవాడు. ఆ నడిపించేవాడు ఏ రకంగా నడిపిస్తుంటే ఆ రకంగా నేను నడుస్తుంటాను. ఇప్పుడు నడపకంటే ఏదైనా కానీ నడకే. ఇప్పుడు మాటలు కూడా ఒక నడకే. ఈ మాటలు ఎట్లా మాట్లాడాలా, ఏది ముందు మాట్లాడాలా, ఏది వెనకలు మాట్లాడాలని ఆ మాట్లాడించేవాడు కూడా ఒకడున్నాడు. వాడు మాట్లాడిస్తుంటే నేను మాట్లాడుతున్నాము. వాస్తవంగా నాకేమి తెలియదు. ఎందుకంటే మీరన్నా ఒక శ్లోకం గట్టిగా ధైర్యంగా చెప్తానే కానీ నేను ధైర్యంగా ఒక శ్లోకం చెప్తాను ధైర్యం కూడా నాకు లేదు. ఎందుకంటే నాకు రాదు. జ్ఞానం చెప్పగలనేమో కానీ పబ్లిక్ శ్లోకం మాత్రం చెప్పలేను. అది కొన్ని ఏళ్ళు నేర్చుకుంటే ఒకటి వస్తుంది. ఏది ఇప్పుడు ముందు చెప్పిన చూడు, గురు బ్రహ్మ గురు విష్ణు, అది చెప్ప ఇంకోటి ఎప్పుడు చెప్పను చూడండి, అదే వచ్చేది. నాకు ఏది రాదు. మీరంటే ఏమో చెప్తారు కానీ నాకు రావు. సరే ఎట్లయినా కానీ ఇప్పుడు గురువు కిందకి మనం లెక్కేసుకుంటే గురువు అనేవాడు ప్రపంచంలో జ్ఞానాన్ని బోధిస్తేనే మనకు తెలిసేది. నీకు కానీ నాకు కానీ ప్రపంచంలో ఎవరికైనా కానీ గురువు ద్వారానే జ్ఞానం లభించాలి. ఏ జ్ఞానం లభించాలి? దేవుని జ్ఞానం లభించాలి. మళ్ళీ గురువు ద్వారానే దేవుని జ్ఞానం లభించినప్పుడు మళ్ళీ గురువుని ఎందుకు మనం కనుక్కోలేము అంటే మనం కనుక్కునేదానికి అవకాశం లేదు. మళ్ళీ గురువు మనకి ఎట్లా చెప్తాడు? మనల్ని ఆయన గుర్తించి చెప్తాడు. మరి ఆయన గుర్తించైనా మనకు కనపరాకుండా చెప్తాడా? కనపచ్చే చెప్తాడు. ఎదురు ఉండే చెప్తాడు. మాటలతోనే చెప్తాడు, కనపచ్చే చెప్తాడు, ఎదురు ఉండే చెప్తాడు. మనం ఎందుకు గుర్తుపట్టలేము? ఎందుకు గుర్తుపట్టలేము అంటే ఆయన గుర్తుపట్టడానికి ఎవరికి అవకాశం లేదు అని ఒక సిద్ధాంతం ఉంది, శాస్త్రబద్ధత. అంటే దేవుడే గురువు అయిన దానివల్ల, గురువు దేవునితో సమానమైన దానివల్ల ఆయన ఎవరికి గుర్తింపబడడు. ఆయన గుర్తుపడితే మనం దేవుని యొక్క రహస్యాన్ని కొంత తెలుసుకున్నట్లయితుంది. కాబట్టి ఆయన ఎవరి చేతిలో గుర్తింపబడాడు. ఇప్పుడు మళ్ళీ అంత గుర్తింపబడినటువంటి వాడిని ఇట్లే ఉంటాడని మీరు ఎట్లా చెప్తున్నారు? అది కూడా ప్రశ్నే కదా. మళ్ళీ ఏమాత్రం గుర్తుపట్టినప్పుడు మీరు ఇన్ని గీతలు పెట్టి చెప్తున్నారు కరెక్ట్లే ఉంటాడని ఎట్లా చెప్తున్నారు అంటే, ఒకవేళ నేను చూసినా కానీ ఆయన ఆకారాన్ని చెప్పలేను కానీ ఆయన శక్తిని, ఆయన పద్ధతిని, ఆయన పవర్ని చెప్పవచ్చు. గురువు అనేవాడు అందరిలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మీలో ఉన్నాడు. కానీ అతను మనం గుర్తించలేము అని చెప్పాం. వాడే మనల్ని నడిపిస్తున్నాడు అని కూడా చెప్పాం. గురువు శక్తే ప్రపంచంలో నన్ను అందరు నడిపిస్తూ ఉంది. మనల్ని ఎక్కడనే కాకుండా గురుత్వాకర్షణ శక్తి అని పేరు పెట్టినటువంటిది ఏదైతే ఉందో ప్రపంచంలో, అది సూర్యగోళాన్ని, చంద్రగోళాన్ని, నక్షత్రగోళాలను, ప్రపంచంలో ఉన్న సమస్త ప్రపంచాన్ని నడిపిస్తుంది. గోళాలు కూడా నడిపిస్తుంది కదా. ఈ రకంగా ప్రపంచంలో సమస్తాన్ని నడిపించే శక్తి ఉంటుంది. ఆ శక్తి మనలో కూడా ఉంది. ఆ శక్తి ఎప్పుడైతే
ఎక్కడైతే మాట్లాడుతుందో అప్పుడు అక్కడ గురువు ఉన్నాడు అని మనకి లెక్క. ఏ శక్తి? ప్రపంచానికంతా అధిపతిగా ఉండేటువంటి శక్తి, ప్రపంచాన్నంతే నడిపే శక్తి, మనుషుల్లో కూడా అదే శక్తే మనుషుల్లో నడుపుతూ ఉంది. ఆ శక్తి ఎక్కడైతే తన జ్ఞానాన్ని బయటికి చెప్తూ ఉందో అక్కడే మనకు గురువు ఉన్నాడు అని మనకు లెక్క. అంటే ఇప్పుడు మళ్ళా మనకు ఒక గుర్తు వచ్చింది కదా, ఎక్కడైతే జ్ఞానం చెప్పబడుతూ ఉందో అక్కడ గురువు ఉన్నాడని. మళ్ళా అతన్ని మనం గురువుగా గుర్తించవచ్చునా అని ప్రశ్న వేసుకుంటాం. అట్లా కూడా గుర్తించడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, ఒకవేళ గురువుగా అంటే గురువు ఒక శరీరంలో చెప్పినా కానీ, ఒక ఆకారం కలిగి చెప్పినా కానీ, ఒక శరీరంలో మాటల రూపంలో చెప్పినా కానీ, స్వచ్ఛమైన జ్ఞానాన్ని చెప్పినా కానీ, ప్రపంచంలో ఎక్కడా ఎవరికి తెలియని జ్ఞానాన్ని చెప్పినా కానీ ఆ మనిషికే అనుమానం వస్తుంది, నేను గురువునేనా అని. వాడు గురువు అయినా కానీ అయినా కానీ వానికే అనుమానం వస్తుంది, నేను గురువునా అని. నేను గురువును కాదని డిక్లేర్ చేసుకుంటాడు వాడు. ఎందుకంటే వాడు కూడా చెప్పలేడు అన్నమాట. అటువంటి పరిస్థితి దేవుడు కల్పిస్తాడు. అందుకే గురువు ఎక్కడా తనను ప్రకటించుకోవడానికి వీల్లేదు, ఎక్కడా బయటపడడు అని చెప్తున్నాం. ఇది విచిత్రమైన విషయమే ఇది. ఎందుకంటే ఎక్కడ కానీ దేవుడు తెలియబోడు అనేది. అంటే ఇప్పుడు మీకు నేను చాలా లోతైన జ్ఞానం తీసుకొని చెప్పాను. నేను పోయిన నెలలో చూడు, మిమ్మల్ని నడిపించేవాడు ఉన్నాడు, మీరు పుట్టినప్పుడు మిమ్మల్ని తోలుతున్నాడు, మీరు తోలబడుతున్నారు, మేము నడిపిస్తున్నారు, మీరు నడవబడుతున్నారు, మళ్ళీ ఒక్క తూరి వెనక్కి తిరిగి చూసుకోండి ఎవడో నడిపించేవాడు అని చెప్పాము. అంటే మాకందరికీ తెలుసు, ప్రజలకు మీరు చెప్తున్నారు కదా నడిపించేవాడు ఉన్నాడని. మమ్మల్ని వెనక్కి తిరిగి చూసుకొని నువ్వు వెనక్కి తిరిగి చూసుకున్నావా అని మీరు ప్రశ్న చేయొచ్చు. అంటే మిమ్మల్ని ఇంతగా చెప్పినప్పుడు ఒక్క తూరు చూసుకోండి వెనక్కి తిరిగి, మీ గురువు మీకు తెలుస్తాడు, మీకు నడిపించాడు మీకు తెలుస్తాడు అని మీకు ఇంతగా చెప్తున్నా కదా నేను. మీరు తిరిగి ప్రశ్న చేయొచ్చు నాకు, ఏమని అంతగా మాకు బుద్ధికి చెప్తున్నావే, ఇట్టున్నాడని మనం నువ్వు చూసినావా ఏమన్నా వెనక్కి తిరిగి అంటే, నేను చూసినా చూడకున్నా మీరు నమ్మేదానికి అవకాశం లేదు. కానీ ఇప్పుడు నేనేం చెప్పాలంటే ఇంకా ఎట్ట తిరిగి చూసినా అని చెప్పాల్సిందే. ఎందుకంటే నేను చూడకపోతే నాకేదో చెప్తానని మీరు ప్రశ్న చేస్తారు. ఇప్పుడు మీకు చెప్తున్నా అంటే నేను చూసినా అని చెప్తానే మీకు సరిపోయేది. కాబట్టి నేను ఇది చూసుకున్నాను, నాలో ఎవడో తోలుతాడని చూసుకున్నాను, మీరు కూడా చూసుకోండి అని చెప్తున్నాను ధైర్యంగా. అంటే నాకు తెలుసు మీరు ఎందుకు అట్లా మూర్ఖులుగా ఉన్నారు, నేనే మూర్ఖుని కాదు, నేను తెలుసుకునే కాబట్టి మీకు చెప్తున్నాను చెప్తాను, అంతే కదా. తెలియదంటే మళ్ళీ మీరు ఎందుకు చెప్తారో ఏదో ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఆ లెక్కకు పోతే నేను మిమ్మల్ని ఎనికి తిరిగి చూసుకోండి, మిమ్మల్ని నడిపేవాడు మీలో ఉన్నాడు కదా, ఒక్కతూరు మీ లోపల చూసుకోండి అని మీకు అంతగా చెప్పినండి. మీరు చూసుకున్నారా లేదనే ప్రశ్న వేస్తే ఇంకా నేనేం చెప్పాలంటే అది నిజమో అబద్ధమో కానీ చూసుకున్నానే అని చెప్పాలి. అదే దారి. చూసుకున్నాక మళ్ళీ ఏమైంది, నువ్వు అప్పుడు చూసింటావు కదా అని ఎవరిని లోపల ఉండేవని చూసినా చూడలేదంటే మళ్ళీ తిప్పదు, అబద్ధం అవుతుంది. చూసినానే అని చెప్పాలి. ఎందుకంటే మీకు జ్ఞానం చెప్పాలంటే మళ్ళీ ఏమీ చూడదు, మమ్మల్ని ఎందుకు చెప్తావా, నువ్వు చూసుకో మళ్ళీ మాకు చెప్పు అని ప్రశ్న వస్తుంది. కాబట్టి ఇప్పుడు మేమేం చెప్పాలంటే నేను చూసుకున్నానో లేదో కానీ నేనేం చెప్పానంటే నా ప్రయత్నం నేను చేసినాను, మిమ్మల్ని ప్రయత్నం చేయమని చెప్తున్నాను, మీరు చూడలేదు కానీ నేను చూసినాను అని చెప్తే అప్పుడు మళ్ళా ఎట్లున్నాడు అని మీరు ప్రశ్న చేస్తారు. ఇప్పుడు మీరు చూసుకునేవు కదా, ఇప్పుడు చెప్పు ఆటికి పోతావు అని ప్రశ్న చేస్తారు. ఇంకెక్కడ పోతావు, ఇప్పుడు దొరికినా కదా నువ్వు చూసినా, ఇంతవరకు ఎవరు చూడలేదు ఎవరు తెలియదు, ఇప్పుడు ఎక్కడ పోతావు నువ్వు అని ఆడ ప్రశ్న చేశారు. ఇంకా ఆడ ఇప్పుడు చెప్పాలా, ఏం చెప్పాలా, అక్కడ కూడా దొరకకుండా చెప్పాలా, అక్కడక్కడ ఎవరికి దొరకకుండా చెప్పాలా. ఏం చెప్పాలంటే నేను చూసుకున్నాను కరెక్టే, నాకు తోలేవాడు కనపరిచినాడు, నన్ను నడిపించేవాడు కనపరిచినాడు, ఎట్టున్నాడు, నేను ఎట్టున్నాను అట్టుకున్నాడు. ఇప్పుడు అట్ట చూస్తే నేను ఎట్టు ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ నేను అనుకోవాలా వాడు అనుకోవాలా, వాడు నా మీద నేను అనుకుంటే మళ్ళీ భయం ఇది అవుతుంది, లేదు వాడు అనుకుంటే నేను ఉండ కదా, అట్టే ఉండదు. నేను కన్ఫ్యూజన్లో పడిపోయినాను, వాడ నేను అని ఒకటే ఆకారం కదా. కాబట్టి ఇప్పుడు ఎక్కడ దొరకదు అయిపోయింది.
ఇప్పుడు ఆ కనపరిచినోడు ఏమన్నా అంత తేడా ఉంటే ఆ తేడాను మీకు చెప్పి ఒప్పిస్తాం. నేను ఎట్టుంటే అట్లే ఉన్నాడు కాబట్టి ఇంకేం చెప్పేదానికి లేదు. ఇంకా ఎట్టున్నా అంటే నా మాదిరి ఉన్నాడని చెప్పాలా, అంతే కదా. సరే నీకు నీ మాదిరి కనపరిచినాడు, మళ్ళీ అయితే నిన్ను గురువు అనుకోవచ్చునా అంటే అదేటైతే అది కాదు. ఎందుకంటే మీరు చూసుకోండి, నేను చూసుకున్నానయ్యా, నా విషయం నేను చెప్తాను. ఇప్పుడు మీకు నేను నన్ను చూడమని చెప్పినాను, మీకు ఏం చెప్పినా మొదటికి బాగా జ్ఞాపకం చేసుకోండి. మిమ్మల్ని మీరు వెనక్కి తిరిగి చూసుకోండి అని చెప్పాను. ఇక్కడ మభ్య పెట్టడం ఏం లేదు. మిమ్మల్ని మీరు చూసుకోండి వెనక్కి తిరిగి. మిమ్మల్ని ఎవరు నడిపిస్తున్నారో, మిమ్మల్ని నడిపించేవాడు ఉన్నాడు, ఆ నడిపించేవాడు మిమ్మల్ని మీరు చూసుకోండి అని చెప్తున్నాను. ఇక్కడ కథలు చెప్పలేదు, కారణాలు చెప్పలేదు, కాలక్షేపానికి ఏ స్టోరీలు చెప్పలేదు. యథార్థమైన జ్ఞానం చెప్తున్నాం చూడండి. చాలా దగ్గరైన జ్ఞానాన్ని, ఈ లోతైన జ్ఞానం. ఏ గ్రంథాలు చదివినా కూడా ఇది కనిపించదు, ఏ పుణ్యక్షేత్రాలు వెళ్ళి ఇది కనిపించదు, లేనిపోయి తిప్పలు తప్ప. ఇప్పుడు ఈ లోతైన జ్ఞానం లేకపోతే గురువుని గురించి చెప్పాలంటే, నా గురువు నేను చూసినాను. నడిపించేవాడు అందరికీ గురువే కదా. ప్రపంచాన్ని, సూర్యకోళాన్ని, చంద్రకోళాన్ని అందరినీ నడిపించేవాడు గురువు అయినప్పుడు మనం నడిపించేవాడు కూడా గురువే కదా. ఇప్పుడు మళ్ళా నేను చూస్తే నాకేం తెలిసింది, ఇంతమంది చెప్పినప్పుడు నేను చూసుకోకుండా మీకు చెప్తే ఏం బాగుంటుంది కాబట్టి నేను చూసుకున్నాను, కనపరిచినాడు. ఇప్పుడు చెప్పు ఏంటంటే నేను ఎట్లున్నా అట్టే ఉన్నాను ఇప్పుడు. మళ్ళా అదే ఆకారమైన నాకు తెలిసినట్టే కదా అని మీరు ప్రశ్న చేయొచ్చు. ఇప్పుడు ప్రశ్న చేయొచ్చు కదా, కరెక్టే కదా అది. దాన్ని మేము ఒప్పుకోము, ఆ లోపల ఉన్నవాడు ఒప్పుకోడు. అదేందే ఇది, నువ్వు చూసినా అంటున్నావు, నువ్వు చూసినావు నువ్వు ఒప్పుకోవాలా, వాడు కనపరిచినాడు వాడని ఒప్పుకోవాలా. అట్లా వాడు ఒప్పుకోడు, ఇట్లా నువ్వు ఒప్పుకోవు. ఇది ఎట్లా సాధ్యము అంటే, నాలో ఉండే నేను చూసుకున్నానయ్యా, మీలో ఉండే మీరు చూసుకొని నేను చెప్పినది. నాలో ఉండేవాడిని నేను ఎట్టున్నాను, నేను కనపరిచే మీరు నా మాదిరి అనుకునేటట్టయితే అది అట్లా ఆ పని కాదు. ఇక్కడ సూత్రమేమి చెప్పినది, సూత్రమేమి నిన్ను నడిపేవాడు ఉన్నాడు, నిన్ను నడిపేవాడిని నీలోనే నువ్వు చూసుకోమని చెప్పినది. నువ్వు ఎట్లా చూసుకుంటావబ్బా? ఇది ఏమిడో ఏదో కనపరాని విధి చెప్తున్నాడు. దినం పని చేసుకుంటే మన పనులు చేసుకుంటే మన కాళ్ళు చేతులు మనకే కనపరుస్తున్నాయి అని కొంతమంది అంటారు. వాళ్ళకి తెలుదులే ఈ విద్య, ఇది జ్ఞానం తెలుదు. కొంతమంది లోతైన జ్ఞానం ఉండరు, మనం చెప్పేంత అర్థం చేసుకునే జ్ఞానం ఉండరు ప్రపంచంలో. వాళ్ళు ఏం చేస్తారంటే కళ్ళు మూసుకోనో, ముక్కు మూసుకోనో, ఇంకోటి ఏదో మూసుకోనో, లేనిపోయి తిప్పలు పడి వాళ్ళు ఏం చేశారంటే లోపలంతా ధ్యాసంతా లోపల పెట్టుకొని చూశారు వాళ్ళు. ఆయన ఏదో ఇంతగా చెప్తున్నాడు, మనం చూస్తాము లోపల ఏముందు అని. సరే మనం నడిపించేవాడు ఎట్లా వస్తారో ఏం కథ అని నడిస్తే వాళ్ళు కనిపిస్తున్నాడు కానీ గుర్తుపట్టలేకున్నారు. వాళ్ళు కనిపిస్తున్నారు కానీ వాళ్ళు గుర్తుపట్టలేకున్నారు. ఇంకేమైంది, గుర్తుపట్టలేనప్పుడు ఏం చేస్తాం? కనపడినట్టే కదా, ఉన్నాడు వాళ్ళకి ఎదురుగానే, కానీ వాళ్ళు చూసినా కానీ వాడిని గుర్తుపట్టలేని స్థితిలో ఉన్నారు. మళ్ళీ ఆ స్థితి ఎందుకు ఉంది ఇప్పుడు మనకు అని గుర్తుపట్టాలంటే ఏం చేయాలా? సరే కళ్ళు మూసుకునే చూశాను, మనసును ఎక్కడ పక్క పోకుండా చూశాను, బుద్ధి పక్క పోకుండా చూశాను, మళ్ళీ నాకు కనపరాలేదంటే నీకు కనిపిస్తున్నాడు కానీ నువ్వు అని గుర్తుపట్టలేదు. ఎందుకు గుర్తుపట్టలేదు అంటే అతన్ని గ్రహించుకునే జ్ఞానం మనకు అవసరం. ఇంకా కొంత ఒక వస్తువు చూడాలంటే దానికి సంబంధించిన జ్ఞానం కొంత అవసరం మనకు. కాబట్టి ఆ జ్ఞానంలో పరిపక్వత చెందలేదు. జ్ఞానంలో పరిపక్వత చెందినప్పుడు గురువు నీకు తెలియబడతాడు. అర్థమైందా? మనకు గురు అనేదానికి గుకారస్య గుణాతీతో రుకారో రూపవర్జితం అని, లోపలైతే గుణాలు లేకుండా ఉన్నాడు, పైకైతే రూపమే లేకుండా ఉన్నాడు గురువు అనేవాడు. మళ్ళీ అటువంటి గురువుని తెలుసుకోవాలంటే చాలా కష్టతరమైన పని. కానీ ప్రపంచంలో గురువు లేని విద్య ఎక్కడ లేదు. గురువు చెప్తేనే మన ప్రతి విద్య మనకు తెలియబడుతూ ఉంది. మళ్ళీ ఆ గురువు ఎలా చెప్పగలుగుతున్నాడు అంటే శరీరంతో ఉండి, ఆకారంతో ఉండి, మాటల రూపంతోనే చెప్తున్నాడు. అంటే అతను ఏమనాలంటే వాస్తవంగా దేవుడు అని చెప్పాలి. మరి దేవుడు మనిషి రూపంలో వస్తే అతను గురువు అవుతాడు. మన దేవుడు మనిషి రూపంలో వస్తే అంటే మనం గుర్తుపెట్టడానికి వీలవుతుందా అంటే ఎందుకు కాదు. ఆయన చెప్తున్నాడు, నా జ్ఞానాన్ని నేను చెప్తున్నా కదా, ఎక్కడైతే నా జ్ఞానం చెప్పబడతా ఉందో అక్కడ నేను చెప్తేనే కదా మీకు తెలిసేది అన్నాడు ఆయన. నేను చెప్తేనే కదా మీకు తెలిసేది, లేదా తెలుస్తుంది. నా జ్ఞానం నాకే తెలుసు,
నా జ్ఞానం ఎవరికి ప్రపంచంలో ఎవరికి తెలియదు, నాకు ఒక్కరికి మాత్రం తెలుసు, ఏ మానవ మాత్రునికి తెలియదు, ఏ మనిషికి తెలియదు. అంటే గురువు మనిషి కాదు లెక్క. ఇప్పుడు అక్కడే కదా మనకు సూత్రం. ఏ మనిషికి నా జ్ఞానం తెలియదంటే ఏ మనిషి గురువు కాదు. నేను మాత్రం చెప్పగలను, అది చెప్పేవాడు మనిషి కాదు. మనిషి కాదు అంటే వాడు మనిషి వల్లే ఉంటాడు కానీ మనిషి కాదు. ఇప్పుడు ఈ రకమైన చిక్కుబాటులో మనం ఏంటంటే గురువును గుర్తించలేకుండా పోతున్నాము. ఈరోజు మనం గురు పౌర్ణమి, గురువుని గురించి అందరూ ఆరాధిస్తున్నారు. ప్రత్యేకమైన దేవాలయం దగ్గర గురు పూజ చేస్తున్నాం మనం. ఈయనే గురువు, ప్రపంచంలో లేరని. చేసేది ఎవరికి? కనిపించే గురువుకు. కనిపించే గురువుకు పూజ చేస్తున్నారు. కనిపించేవాడు గురువు అవుతాడా అని ప్రశ్నిస్తే, అంటే మనం ఊళ్ళో కదా గురువులు పెట్టుకోవాల్సిందే కానీ వాస్తవంగా పద్ధతి ప్రకారం శాస్త్ర పద్ధతి ప్రకారం గురువు అయ్యేదానికి అవకాశం లేదు. గురువు అని చెప్పకూడదు. మనం చేసే పూజ గురు పూజ నువ్వు పేరు పెట్టుకున్నా కానీ అది గురు పూజ కాదు, మామూలు పూజ, మనసు పూజ అవుతుంది. మన గురువును గుర్తించగలము అంటే గుర్తించేదానికి అవకాశం లేదని మనము చాలా సందర్భాలు మనం చెప్పుకున్నాము. ఇంతకుముందు కూడా దాని గురించి ఒక గ్రంథం కూడా రాసుకున్నాము. గురువును గుర్తించడానికి వీలు లేదని. ఏ గురువు దగ్గరికి ఏ శిష్యుడు చేరలేడు. అంటే గురువుని వీడు గుర్తించలేడు కాబట్టి వీడు అక్కడ చేరలేడు. ఏ శిష్యుని దగ్గరికైనా గురువు చేరగలడు, ఏ శిష్యుని దగ్గరికైనా గురువు చేరగలడు. నువ్వు జ్ఞానం కావాలని కోరుకో, నీకు నేను జ్ఞానం చెప్తాను. అంటే నువ్వు కోరుకుంటే నీ జ్ఞానం కావాలనుకుంటే ఆ జ్ఞానాన్ని ఆయన నీ దగ్గరికి వచ్చి అందిస్తాడు. నువ్వు జ్ఞానం కావాలనుకొని ఎక్కడ పోయి అడిగినా కానీ అక్కడ వాడు మనిషి ఉంటాడు, వాడు నీకు చెప్పలేడు. నువ్వు జ్ఞానం కావాలని కోరుకుంటే దేవుడు నీకు మనిషి రూపంలో వచ్చి జ్ఞానం చెప్పగలడు. కానీ నువ్వు పోయి మనుషులను జ్ఞానం అడిగితే వాళ్ళు జ్ఞానం చెప్పలేరు. జ్ఞానం చెప్పినా కానీ అది దేవుని జ్ఞానం కాదు. ఏ మనిషి మీద నా జ్ఞానాన్ని ప్రసరింపజేయలేదు, ఏ మానవునికి నా జ్ఞానం తెలియదు. నా జ్ఞానం రహస్యం ఏ మనిషికి తెలియదు భూమి మీద. ఇది శాస్త్రబద్ధమైన మాట. ఆయన చెప్పిన మాట. ఎవరు చెప్పినట్టు మాట? దేవుడు మాట. దేవుడే చెప్పాడు ఈ మాట. చెప్పలేదా? దైవగ్రంథము అంతిమ దైవగ్రంథములో ఒకసారి ఏం చెప్తాడంటే, నా జ్ఞానాన్ని నేను చెప్పాల్సిందే, ఏ మానవునికి తెలియదు నా జ్ఞానము అని చెప్పాడు. అంటే దైవగ్రంథంలో ఏ దైవగ్రంథాన్ని చెప్పినా దైవగ్రంథం మాట ఇది. కాబట్టి ఆ మాట ప్రకారము మనుషులు చెప్పేది జ్ఞానం కాదు, గురువు చెప్పేది మాత్రమే జ్ఞానము. మన గురువు మనకు చెప్పేది జ్ఞానం అంటే ఇప్పుడు మనిషి చెప్తున్నాడా గురువు చెప్తున్నాడా మనం ఎట్లా కనుక్కోవాలంటే అది సాధ్యం కాదు. కానీ నీకు ఎవడైతే నీకేమి, నీకు కావాల్సింది ఏంది? జ్ఞానం. మళ్ళీ నువ్వు జ్ఞానం తెలుసుకోవడానికి నువ్వు కోరుకో, నువ్వు జ్ఞానం కావాలని. ఆ జ్ఞానం నీకు ఆయన అందిస్తాడు. అందించడా? లేదు, అంత మనసులో ఉండేది భూమి మీద గురువు లేరు. ఆ లేకపోతే నీ లెక్క ప్రకారం నువ్వు చెప్పి లెక్క ప్రకారం ఎవరు గురువు లేరు, మన జ్ఞానం వస్తుంది అని ప్రపంచంలో ప్రశ్న రావచ్చు. అది గురువే నీకు చెప్తాడు. ఎట్లా వస్తుందంటే గురువే నీకు చెప్తాడు. నువ్వు కోరుకుంటే, నీకు కావాలనుకుంటే మాత్రం నీకు అందిస్తాడు. కోరుకోకపోతే మాత్రం నీకు అందించడు. నేను కోరుకున్నాను, నేను ఇంట్లోనే కూర్చుంటాను, నాకు ఎట్లా తెలుస్తుంది అంటే, నువ్వు ఇంట్లోనే కూర్చున్నా కూడా తెలుస్తుంది జ్ఞానం. బయటికి పోవాల్సిన అవసరం లేదు. నేను ఎవరు ఆశ్రయించాలా? నాకు జ్ఞానం కావాలా, నేను ఎవరిని ఆశ్రయించాలా అని ప్రశ్న చేస్తే నువ్వు ఎవరిని ఆశ్రయించినా జ్ఞానం తెలియదు. మళ్ళీ ఎవరిని ఆశ్రయించిన జ్ఞానం తెలియకపోతే నాకు జ్ఞానం ఎట్లా వస్తుంది? ఆయన వచ్చి నీకు చెప్తాడా? నీకు గురువుతో అవసరం లేదు, గురువుకు నీతో అవసరం. ఎందుకు? నీ జ్ఞానం చెప్పాలి కాబట్టి. ఆయన సిద్ధాంతం ఏమి? నా జ్ఞానం కావాలని ఎవడైతే కోరుకుంటాడో వానికి నేను జ్ఞానాన్ని అందిస్తాను అన్నాడు. ఎవరు అందించేది? దేవుడు అందిస్తానన్నాడు. నువ్వు పోయి తీసుకునేదానికి వీల్లేదు, నువ్వు ఎక్కడ అడిగేదానికి వీల్లేదు. ఎవరిని అడుగుతాను? ప్రపంచంలో మనుషులను అడగాల్సిందే. కాబట్టి గురువు అయితేనే నీకు చెప్పాలా. గురువు ఎక్కడ ఉన్నాడనే ఎవరికి తెలియదు. చూడు, ఈ గురు పూజని గురించి చెప్పుకుని, గురు పూజ సందర్భంలో గురువుని గురించి చెప్పుకుంటే ఇక్కడిక్కడనే పెద్ద సతంగం ఉంది.
నీకు జ్ఞానం కావాలని నువ్వు కోరుకో, నువ్వు ఇంట్లో ఉన్నా నీ జ్ఞానం తెలియబడుతుంది. నేను ఏ ఆశ్రమాలకు పోలేదు, యాటికి పోను, నేను పోయే అలవాటు లేదు, నాయన నాకు జ్ఞానం కావాలంటే అట్లే కాదులే, పోయితోనే నీ జ్ఞానం వస్తుంది. నేను ఎవరిని మంచాలను నమ్మను, ఆయన నేను జ్ఞానం ఉంటుంది. నువ్వు మంచాలు నమ్మద్దులే, మనం చెప్పేవాడు కూడా మంచిగా చెప్పాలి, వాడు మంచిగా చెప్తాడు, నీకేమి నువ్వు నమ్మొద్దు. నమ్మేదని వాడు చేస్తాడు. ఎవరు? వాని పని అది, నీ పని కాదు, వాని పని. ఇప్పుడు ఎవరిదంతా బాధ్యత? బాధ్యత ఎవరిది? దేవునిది బాధ్యత, అంటే గురువుది బాధ్యత. ఏం బాధ్యత? నిన్ను జ్ఞానంలోకి పంపించే బాధ్యత గురువుది. అర్థమైందా? నువ్వు సక్రమంగా లేవనుకో, నేను తప్పుదారిలో పంపించే బాధ్యత కూడా అయిందే. అర్థమైందా? గ్రంథాలు చదివిన దైవ గ్రంథాలు ఏముందో, నిన్ను సరైన దారిలైనా పంపిస్తాను, నీ తప్పు దారిలైనా పంపిస్తాను, నా ఇష్టం అని చెప్పినాడు ఆయన. నీ ఇష్టం లేదు, నీ ఇష్టం ఏం కుదరదు. నువ్వు సక్రమంగా ఉంటే నిన్ను మంచి దారిలో పంపిస్తాను, సక్రమంగా లేకపోతే తప్పు దారిలో పంపిస్తాను. బాధ్యత అంతా అయింది, నీకు సంబంధమే లేదు. నువ్వు కావాల్సింది కోరుకో. లేదు నాకు ఆ ప్రవక్త చెప్పినాడు, ఈ ప్రవక్త చెప్పినాడు, లేకపోతే ఆ ధర్మశాస్త్రం చెప్పింది, ఆయన చెప్పింది ధర్మశాస్త్రంలో నా జ్ఞానం అంతా ఉంది అని అంటే ఏ ప్రవక్తకు అంటే ఏ మానవ మాతృడికి నేను జ్ఞానాన్ని అందివ్వలేదు. ఏ మనిషికి నేను జ్ఞానాన్ని అందివ్వలేదు. అందించినాను అంటే అక్కడ ఒక పెద్ద రహస్యం ఉంటుంది. ఇప్పుడు గడిచిపోయిన చరిత్రలో మూసా అనేటువంటి వ్యక్తి ద్వారా జ్ఞానం చెప్పబడింది భూమి మీద. అంటే ఈ పేరు కొత్తగా ఉండొచ్చు, అది మనకు అంటే పాత పేరునే కొత్తగా చెప్పుకున్నాం, పాత మనిషినే కొత్తగా చెప్పుకున్నాం. మూస అంటే ముద్ర వేస్తే ఇంకా శాసనం అయిపోయింది, అది తీర్పు చెప్పినట్టే, అది రాజముద్ర మాదిరి, ఇంకా దానికంటే మించి లేదు అని లెక్క. కాబట్టి మూస అని పెట్టారన్నమాట పేరు. ఒకసారి ఇంకో పేరు పెట్టుకున్నాం అనుకో, ఇంకా దీనికంటే మనం ఇంకో రోజంత విచిత్రంగా చెప్పుకుంటే దేవుని జ్ఞానము పూర్వము ఆకాశం ద్వారా చెప్పబడింది, అంటే శబ్ద రూపంలో మనకు తెలియబడింది సృష్టి ఆదిలో. కానీ దానికి ఒక పేరు పెట్టాము, అంటే అది వాణి రూపంలో వచ్చిన బోధ మాత్రమే, గ్రంథం కాదు. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, బోధ వచ్చింది, గ్రంథము కాలేదు. దానికి ఒక పేరు పెట్టినాం, అది ఏదో ఒక పేరు అనుకుందాం రండి, కానీ గ్రంథము కాదు అది. ఆ పేరును గ్రంథం అనుకుంటే చాలా పొరపాటు పడినట్టు అవుతుంది. అంటే దేవుని జ్ఞానము వచ్చింది మనకు, దేవుని జ్ఞానం వచ్చిన తర్వాత వినడం అయింది, తెలుసుకోవడం అయింది, ఊరుకోరు చెప్పుకోవడం అయింది, కానీ గ్రంథ రూపంలో మాత్రం లేదు, దైవ గ్రంథ రూపంలో లేదు. తర్వాత కొంతకాలానికి అది చెప్పుకోవడం రాష్ట్ర అసలు మర్చిపోవడం జరిగింది, చెప్పుకునే వాళ్ళంతా మర్చిపోయినారు, రాష్ట్ర జ్ఞానం తెలియని పరిస్థితి ఏర్పడింది. అప్పుడు గురువు ఏం చేశాడంటే, అప్పుడు గురువు వచ్చాడు బయటికి. గురువు వచ్చి అప్పుడు ఎత్తుకులాడుకున్నాడు, ఎవరికి చెప్తే బాగుంటుంది అని. ఆయన అక్కరు కదా, ఈయన అక్కరు కాదు, మనుషులు అక్కరు కాదు. ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, మన అక్కరు కాదు, ఆయన అక్కరు అని, ఆయన బాధ్యతని. ఆయన వెతుకులాడుకొని ఎవరినో పట్టుకొని చెప్పినాడు. చూడది జ్ఞానం చెప్పినాడు. ఆ జ్ఞానం ఏమైంది అంటే గ్రంథ రూపం అయింది. ఆ గ్రంథానికి ఒక పేరు పెట్టాము, అంటే మన దేశంలో ఒక పేరు అయితే ఇంకో దేశంలో ఇంకో పేరు పెట్టుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతంలో భాష అన్నట్టు, ఒక్కొక్క వెనుకడైనట్టు, మేము కొత్తగా వేరే ఊరికి పోతే ఒకరు మాట్లాడుతున్నారన్నమాట. ఏమిరా మా జీప్ తీసుకుపోయి నువ్వు 2 రోజులు ఉంటే అక్కడే పెట్టుకున్నావు అని అడిగితే, మా జీప్ తీసుకుపోయినట్టు 2 రోజులు ఉంటే అక్కడే పెట్టుకున్న డ్రైవరు. వాడేం చెప్తున్నాడంటే, పెళ్లి కూతురు పోయింటే దేవులాడు పెట్టాను, ఈ ఆడ దొరకలేదు అంటున్నాడు. ఏం దేవులాడేది ఆయన? మాకు దేవులాడేదంటే కొత్త పదమైంది, వెతుకులాడేదంటే సరైన పదం అవుతుంది. పెళ్లి కూతురు తప్పిపోయింది, వెతుకుతున్నాము, ఆ టైం అయిపోయింది చెప్పింటే మాకు అర్థమయ్యేది.
వాడు దేవుడు అంటే ఇప్పుడు మామూలు నీళ్ళలో ఎంత పడితే దేవుడు అర్థం పెట్టట అట్లా పెళ్లి కూతురు ఆడ దేవుడు అంటారు రేడు అని మాకు అర్థం కాదనమాట. నీ అంటే మాకు భాషలో ఏం చెప్పాడంటే దేవులాడడం అంటే ఇప్పుడు తెలంగాణలో పోతే వెతుకులాడడం అని అర్థమవుతుంది, ఇంకోసారి పోతే వెతుకులాడు, ఇక్కడ పోతే అది నీళ్ళలో కదా దేవేసేట్టు ఉంటుంది. ఈ రకంగా భాషలో తేడాలు వస్తాయి కాబట్టి ఒక ప్రాంతంలో ఒక రకంగా చెప్తారు. ఆ రకంగా మొట్టమొదట మనకు గ్రంథ రూపమైనటువంటి దాన్ని మనం ఏమంటున్నాము అంటే భగవద్గీత అని పేరు పెట్టుకున్నాం మనం మన దేశంలో. అర్థమైందా? అదే అప్పుడు ఎవరు చెప్పలేదు ఆ బోధను, అది గ్రంథ రూపమైంది. ఆ గ్రంథము ఒక చోటే కాకుండా విశాలంగా పోయింది. ఇది విశాలంగా పోయినప్పుడు దాన్ని ఈ భగవద్గీత అనే పేరు లేకుండా వాళ్ళ ఇష్టం వచ్చిన పేరు ఏదో పేరు పెట్టుకున్నారు, ఇది దేవుని గ్రంథము అని. దానికి అర్థంతో సరిపోయే పేరు పెట్టుకున్నారు. ఆ పేరే తౌరాత్ అనే పేరు, దాని పేరు తౌరాత్ అని పెట్టుకున్నారు. అంటే మనం ఏదైతే భగవద్గీత అంటున్నామో దాన్ని తౌరాత్ అనే పేరు పెట్టుకున్నారు అనమాట. అంటే తౌరాత్ అంటే 3 రాత్రులు అనేటువంటి పేరు దానికి వచ్చింది. మనం ఏం చెప్పంటే భగవద్గీత అని అంటున్నాము, దాన్ని భగవద్గీత అని మనం పెట్టుకునే పేరు ఇది. భగవంతుడు చెప్పినాడు అని గుర్తు. దాంట్లో ఉండే రహస్యం ఏమంటే 3 ఆత్మల రహస్యం ఉంది కాబట్టి మనం 3 ఆత్మల జ్ఞానం అని కూడా చెప్పుకోవచ్చు. దాన్ని ఇంకో రకంగా ఎట్లయినా చెప్పుకోవచ్చు. ఈ రకంగా మొట్టమొదట పుట్టి వచ్చిన జ్ఞానము పేరు దానికి ఒక పేరుంది కానీ గ్రంథ రూపంలో లేదు. అది మొదట గ్రంథ రూపమైంది. ఆ గ్రంథ రూపమైనటువంటి దాని పేరు మనం భగవద్గీత అని పేరు పెట్టినాము. దాన్ని విదేశాల్లో ఏం చెప్పారు? తౌరాత్ అన్నారన్నమాట. తర్వాత అదే జ్ఞానం దాంట్లో ఇంకా కొంత జ్ఞానము ఆ దేవుని అంటే మొట్టమొదట చెప్పిన జ్ఞానమే తౌరాత్ అయింది. ఆ తౌరాత్లో జ్ఞానమే తర్వాత బైబిల్గా వచ్చింది అని మనం అనుకుంటున్నాం. దాన్ని ఇంకొక దేశంలో ఏమన్నారు? ఇంజీల్ అన్నారు. బైబిల్ ఏమన్నారు? ఇంజీల్ అన్నారు. తర్వాత అదే జ్ఞానం మళ్ళీ దాంట్లో ఉండే సారాంశం ఇంకో గ్రంథంగా వచ్చింది, దాన్ని మనము ఖురాన్ అంటున్నాము. ఇంకోరు ఏమంటున్నామో తెలుసు కానీ మనమేమో అంతిమ దైవ గ్రంథం అంటున్నాము. చాలామంది అదే పేరు పెట్టారు. మొట్టమొదటి వచ్చిన జ్ఞానానికి పేరు ఉంది కానీ గ్రంథరూపం లేదది. తర్వాత గ్రంథరూపమైన పేరు వచ్చింది. ఆ పేరులో ఉండే జ్ఞానమే మిగతా 2 గ్రంథాలు అయింది. అర్థమైందా? ఇప్పుడు ఆ మొట్టమొదటి గ్రంథరూపమైనప్పుడు ఎవరికి చెప్పారు ఈ గ్రంథము, ఈ భగవద్గీత గ్రంథము? శ్రీకృష్ణుడు చెప్పినాడు అందరికీ తెలుసు. ఇప్పుడు కృష్ణుడు చెప్పినాడు కాబట్టి మనకు తెలిసింది. అంటే ఆయన అందరికీ వరుస పెట్టి చెప్పలేదు, ఎవరికో ఎదుగులాడుకొని పట్టుకొని చెప్పినాడు. ఒకరికి అయిపోయింది, అడిగి నాకు చెప్పినట్టే లెక్క. అది బయటికి పోయింది. మళ్ళీ అది బయటికి పోయింది. అజ్ఞానం బయటికి పోయిన తర్వాత మనకు ఒక్కొరు ఒక రకంగా పిలుచుకున్నారు. ఎట్లా పిలుచుకున్నా కానీ అది మనకు అందించే జ్ఞానము. మనం అందుకున్నామో ఆయన ఇచ్చింటే వచ్చింది మనకు. ఆయన వచ్చి ఇచ్చింటే వచ్చింది. మానవునికి జ్ఞానం కావాలని కోరుకున్నప్పుడు, మనిషి కోరుకున్నప్పుడు ఎవడు కోరుకున్నాడో ఎవడో కోరుకునేవాడు ఉంటాడు. మనకు అంత జ్ఞానం వద్దనుకున్న ఎవడోడు నాకు జ్ఞానం కావాలా, స్వచ్ఛమైన జ్ఞానం కావాలా అనుకున్నప్పుడు, అది తెలియకుండా పోయినప్పుడు అప్పుడు ఆయన వచ్చి చెప్పాలి కదా. ఆయన వచ్చి మనకు ఈ జ్ఞానాన్ని చెప్పినాడు. ఏ జ్ఞానాన్ని? తన జ్ఞానాన్ని. అదే భగవద్గీత అయింది. మొట్టమొదటి చెప్పిన జ్ఞానాన్ని మళ్ళీ అంటే గ్రంథ రూపంలో జ్ఞానాన్ని మళ్ళా మొట్టమొదటి సూర్యుని చెప్పిన జ్ఞానాన్ని మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. అప్పుడు మనం అదే పేరు భగవద్గీత అని పేరు పెట్టుకున్నాము. మనకు వచ్చే భాషలో మనం భగవద్గీత అని పేరు పెట్టుకున్నాం, భగవంతుడు చెప్పినాడు అని. వేరే వాళ్ళకి వచ్చే భాషలో వాళ్ళు ఏం పెట్టుకున్నారు? వాళ్ళ భాషలో వాళ్ళు పేరు పెట్టుకున్నారు. దాన్ని తౌరాత్ అని కూడా అంటున్నాం. ఇప్పుడు అంటే మీరేం చెప్తున్నారు, మేము ఇసురుకోని పెడుతున్నాము. మీకు కూడా ఒక టవల్ వచ్చింది ఇసురుకునే దానికి. మాకు ఇట్లా అంటే వింటానగానే సరి ఎక్కలేదు అని మీరు అనొచ్చు. అంటే ఇప్పుడే బాగా ఎక్కుతుంది అనుకుంటున్నాం మేము. ఎందుకంటే ఇంతకుముందు అంటే మధ్యలో చెప్తున్నది ఇది ఆ స్టోరీ అట్లా ఆపేసి జ్ఞాన స్టోరీ. ఇంతకుముందు ఒక ఆయన వచ్చాడు, స్వామి చాలా గాలి తగులుకుంటుంది ఇక్కడ, చాలామంది వినేవాళ్ళకి చాలా ఇబ్బందిగా ఉంటుంది, నేనే సొంతం ఫ్యాన్లు పెడతాను ఓ 10 అన్నాడు.
అంటే నేను ఎప్పుడు ఫ్యాన్ల గిల్లు ఎవరితో ఇప్పించుకోలేదా, ఫ్యాన్లు పెడతారు ధర్మం అన్నారు సార్, ఇంకోటి రాస్తారు కావద్దు అంటే నేను ధర్మం 20 ఏమి ఆయన ఉత్త ఫ్యాన్ పెట్టిపోతారన్నాడు. సరే అట్లయితే పెట్టు, కానీ ఇంతవరకు మేము ఎవరిని అడగలేదు, నువ్వు పెడతానని కాబట్టి మేమేందుకు కొంత దేవుని సేవ అవుతుంది, నువ్వు దేవుని సేవ అని పెట్టేసి దానము ధర్మం నేను పెట్టదు దాని మీద అని చెప్పినాం. సరే ఊరికే కనిపించిపోయినాడు ఆయన, ఓ 10 ఫ్యాన్లు తెచ్చి. ఆయన అంతగా పెడితే మనం సేవ చేయకపోతే మేము 10 ఫ్యాన్లు పెట్టినాం, మొత్తం 20 ఫ్యాన్లు అయినాయి అనమాట. 20 ఫ్యాన్లు అయితే మీరు జ్ఞానం చెప్తాడు ఆగని బూదిలోకి ఒక్కరికి కూడా ఎక్కలేదు, అసలు ఒక్కరు కూడా ఎక్కలే జ్ఞానం. మనం చేసి మంచి పని చేసినామా చెడ్డ పని చేసినామా ఆలోచన చేసినాం. ఏం మంచి పని ఏమైంది, వాళ్ళు కాదు అది నిద్రపోతున్నారు, వాళ్ళ పని వాళ్ళది. కాబట్టి ఇది చాలా తప్పని మనం ఎట్ట చేయాలి దీన్ని అనుకున్నాం. పెరిగెచ్చే మళ్ళీ ఏమని అనుకుంటారు, అట్లా చేసి ఇట్లా చేసి 2 రోజులు అట్లా ఆగి ఏదో కారణం పెట్టి అది తీసేసినాం అని తీసేసి మళ్ళీ గరిపిద్దని చెప్పినాం. అది అది గరిపిలేదు కాబట్టి మీకు ఉమ్మరం పెడుతుంది. ఉమ్మరం పెట్టినా కానీ ఏదో జాగ్రత్త నిద్ర రాకుండా ఇట్టాడారు. కాబట్టి మీరు ఇట్లా తినడమే మంచిది అనుకుంటాం మేము. మీరు ఇబ్బంది పడినా కానీ దేవుని జ్ఞానం తెలుస్తుంది కాబట్టి సంతోషంగా తెలుసుకోండి. ఇప్పుడు ఇద్దరితో అదని ఆపేసి మళ్ళా ఎక్కడికి వస్తాము గురువు దగ్గరికి వస్తాం మనం. ఇప్పుడు మన కృష్ణుడు ఏమనాలి, ఆయన వచ్చి మన జ్ఞానం చెప్పినాడా, మనం పోయి ఆయన జ్ఞానం అడిగినామా? చెప్పండి, మీరే చెప్పండి. ఆయన వచ్చి మనకు చెప్పినాడు. ఎవరైనా పోయి ఆయన జ్ఞానం అడగలేదు ఎవరు. ఆయనే వచ్చి సందర్భం కలగజేసుకొని అనుమానం చేసి వాడిని వచ్చి ఏడ్చేది చేసి వాడి ఇప్పుడైతే ఇంటానే అప్పుడు చెప్పినాడు. చూడు సమయ సందర్భం చూసి సరే వానికి అప్పుడు రోజు ఎక్కింది పూర్తి ఉంటా నమ్మకమని వాడేం చేశాడంటే ఇండేది పలాది ఇండామని ఏరుసాటి పోయినాడు చెప్పినాడు. వరవరి నువ్వు ఇండేది చాలా గొప్ప జ్ఞానం ఇది, ఎవరికి తెలియని రహస్యం ఇది అని వ్యాసుడు వినిదాన్ని దాని గ్రంథ రూపంలో చేశాడు వ్యాసుడు. అర్జునుడు ఏం రాలేదు కానీ అర్జునుడు ఇన్నోడు సందర్భానుసారము అర్జునుడి ద్వారా వ్యాసుడు తెలుసుకొని వ్యాసుడు దాన్ని రాసినాడు. కాబట్టి ఈరోజు మన ముందరికి ఆయన జ్ఞానం ఉంది, బుక్ రూపంలో గ్రంథ రూపంలో. ఎవరు చెప్పిన జ్ఞానము? గురువు చెప్పిన జ్ఞానం. ఇప్పుడు గురువు చెప్పిన జ్ఞానం, గురువు చెప్పిన జ్ఞానం ఉంది, ఆయన గ్రంథం ఉంది. గురువుని చూసాం మనము, గురువుని చూసినామా? ఆపోతే అర్జునుడు చూసిండొచ్చా, మనం చూడలేదు కదా. మనం ఫోటోలు వేసుకుంటే అది అవునో కాదో మనకు తెలియదు, అర్థమైందా? కాబట్టి మనం టోటల్ మీద మనం చూడలేదు. ఇప్పుడు ఒకవేళ ఆపోతే ఆయన చూసినాడు అనుకో, వాడు గురువు అనుకున్నాడేమన్నా? మా బావలే అనుకున్నాడు, అట్టే అనుకోండి. అది అట్టా గురువు అనుకోలే ఆయన, కనపరిచిన గురువు అనుకోలేదు ఆ రోజు. సో ఎంత మాయ చేశాడు ఆయన. ఇట్లా ఈ రకంగా ఆయన తెలియకుండా చెప్పినాడు. అంటే ఇంతకుముందు చెప్పేసాడు, గురువు దగ్గరికి మనం ఎక్కడ పోలేము, గురువుని వెతకలేము, పలానాను గుర్తించలేము, గురువే మనల్ని గుర్తించి చెప్పాల్సిందే జ్ఞానము అని. కాబట్టి ఇప్పుడు ఆ రూల్ ప్రకారము కృష్ణుడు అర్జునుడు పట్టుకొని చెప్పినాడు జ్ఞానం. అర్జునుడు అడగలేదు దానికి, ఆ రకంగా ఏకీకరణ చేసి ఆ సందర్భంలో చెప్పినాడు. ఈ విధంగా మనకు మీ నిజ జీవితంలో మీకు జ్ఞానం కావాలి అంటే, దేవుని జ్ఞానం కావాలి అంటే వేడుకుంటే పొందపర ఉండదు, ఏం లేదు. మీకు నాకు జ్ఞానం కావాలని దేవుని వేడుకోండి, అదే సరిపోతుంది. మీకు దేవుడు మీకు తెలియజేస్తాడు. మీరు ఎక్కడో గురువు ఉన్నాడో వెతకాల్సి పని లేదు, ఉపదేశాల కోసం పోవాల్సి పని లేదు, ఇంక ఏది పని లేదు. అసలు ఉపదేశాలు అసలు జ్ఞానం కాదు కదా. ఉపదేశం అనేది ఎక్కడ పోయినా ఉపదేశాలు ఇచ్చారు, మీకు అది జ్ఞానమే కాదు అసలు. చెప్తాను, నిన్న మొన్న ఒకటి టీవీలో చూస్తుంటే ఒక ఆయన అడుగుతున్నాడు అనమాట, ఈ పుష్కరాలకు పోయి స్నానం చేసి వచ్చినామంటే మా పాపం అంతా పోయిందంటే, పుష్కరాలకు పోతే పాపం పెట్టబోతానని ఆయన ప్రశ్న వేస్తున్నాడు. అంటే మీరు ఇట్లా ప్రచారం చేస్తే అంత పాపం సంపాదించుకున్నాడు, పోయి మునిగొచ్చి పెడిపోతారు, అంత పాపాత్ములు గారు అసలు మీరు ఎందుకు చెప్తున్నారని ప్రశ్న వేస్తున్నాడు అనమాట. వాస్తవంగా పోయి అక్కడ స్నానం చేస్తే పాపం పోదు, మీ కర్మలు తెగిపు అని మనం ఒక లెటర్ కూడా ఒక వ్యాసం కూడా రాసాం. మనం వ్యాసం కూడా రాసి పెట్టాం, కంప్యూటర్లో పెట్టాను. అది అసలు ఈ పుష్కర స్నానం అనేది ఈ సంబంధం లేదు, ఇది పాపాలు పోయేదానికి కాదు, పుణ్యాలు వచ్చేదానికి కాదు, మీదంతా అజ్ఞానము అని చెప్పాం. సరే అజ్ఞానం అని చెప్తున్నాడు, దేవుడు ఏమైనా జ్ఞానం అని చెప్పినాడు ఎక్కడైనా చెప్పండి? భగవద్గీత ఎక్కడైనా అది లేదు. భగవద్గీతలో స్వచ్ఛమైన జ్ఞానం ఉంది.
దాన్ని ఒక్కదాన్ని చూసి మీరు నేర్చుకోండి, దాన్ని ఒక్కదాన్ని చూసి మీరు అమలుపరుచుకోండి మీ జీవితంలో, సరిపోతుంది. దాన్ని మాత్రం ముట్టుకోరు, దేవుడు చెప్పిన దాన్ని మాత్రం ముట్టుకోరు. అంటే గురువు చెప్పిన దాన్ని, గురువు ఎదురుకు వచ్చి పబ్లిక్గా చెప్పేదాన్ని ముట్టుకోరు. ఎవరో మనుషులు చెప్పిన దాన్ని పట్టుకొని ఆచరణ చేస్తారు. ఇదేం పద్ధతి అని అడుగుతున్నాము. సరే, అది గురువు చెప్పినది కాదు, అది గుడ్డి విద్య. గురువు చెప్పినదే చూపున్న విద్య. అర్థమైందా? గురువు చెప్పినదే చూపున్న విద్య. కాబట్టి ఇప్పుడు గురువు చెప్పినది మన దగ్గర ఏది ఉంది అంటే భగవద్గీత గ్రంథం ఉంది. అది గురువు చెప్పినటువంటిది. మళ్ళీ మీరు జ్ఞానం కావాలనుకుంటే దాన్నన్నా పట్టుకోండి, గురువు చెప్పినది కదా. గురువు కనపరాకపోతే మనలే దాన్నన్నా పట్టుకోండి. దాన్ని పట్టుకుంటే మన జ్ఞానం తెలుస్తుందా? ఇప్పుడు ప్రశ్న, ఇప్పుడు మనకు లాస్ట్ డిక్లేర్ అయిపోయింది, ఒక నిర్ణయం అయిపోయింది. ఏమి నిర్ణయం అయింది? గురువు చెప్పిన గ్రంథం మన దగ్గర ఉంది. గురువు లేకున్నా కానీ గురువు చెప్పిన గ్రంథం ఈరోజు మన దగ్గర ఉంది. కాబట్టి మనం గురువుని ఆశ్రయించాలంటే గ్రంథాన్ని ఆశ్రయించాలి, మనుషులు ఆశ్రయించకూడదు. ఏ మనిషికి నా జ్ఞానాన్ని అందివ్వలేదని చెప్పాడు కదా, ఏ మనుషుల్లో నా జ్ఞానం లేదని చెప్పాడు కదా. కాబట్టి ఏ మనిషి దగ్గర పోయినా తన జ్ఞానం లేదు. మళ్ళీ లేనప్పుడు మనం ఏం చేయాలి? ఆ గురువు చెప్పినటువంటి జ్ఞానాన్ని అందుకోవాలంటే మనకు భగవద్గీత ఉంది, మనం దాన్ని ఆధారం చేసుకుంటాం. సరే, ఆ భగవద్గీత ఈరోజు మనం గురువు చెప్పిన జ్ఞానం మనం పట్టుకుంటాం ఈరోజు. అంటే అది ఎంత మటుకు మనకు అర్థమవుతా ఉంది? నీ ఇచ్చ అంటే నీ శ్రద్ధ ఎంత ఉందో అంతే అర్థమవుతుంది. తూకం వేసుకొని నీకు అర్థమవుతుంది. నాకు ఊరిని అది కావాలనుకుంటేనే అదేం రాదు. నీకు ఎంత శ్రద్ధ ఉంటే అంత దాంట్లో ఉంటే మీకు అర్థమవుతుంది. దేవుడు పెట్టిన శాసనం అది. భగవద్గీత ఇంతమంది మనుషులకు ఉంది, ఇన్ని రకాలుగా ఇంతమంది మనుషులు ఉంటే అన్ని రకాలుగా అర్థమైంది వాళ్ళకు. ఏమైనా ఒక పద్ధతికి అర్థమైందా? అర్థం కాలేదు. అర్థం కాకనే అజ్ఞానం అంతా మిగిలిపోయింది మనకు. అర్థమైంటే ఈ పుష్కర స్నానాలకు దానికి దీనికి పోరు అసలుకు. అర్థం కాలేదు మనకు. సరే, మన భగవద్గీత అర్థం కాలేదు. సరే, భగవద్గీతను గురువు ఇచ్చినాడు, ఆయన పోయినాడు, మన దగ్గర ఉంది. మన ఇండియాలో అంటే భగవద్గీత ఉందిలే. మనం ఇప్పుడు మీరు చెప్పే ప్రకారం పోతే అమెరికా లేకపోతే ఆ భగవద్గీత ఉంది అక్కడ. మళ్ళీ వాళ్ళు ఎట్లా దేవుని గురువుని ఎట్లా ఆశ్రయించాలో వాళ్ళకు కూడా కనపడాడు కదా. మన మాదిరే మనకు కనపడినట్టు వాళ్ళకు కూడా కనపడాడు కదా. వాళ్ళు మనుషులే కదా, వాళ్ళు ఎట్లా గురువుని ఆశ్రయించాలా అని ప్రశ్న వస్తుంది. మనం వేసుకుందాం. రూల్ ఎవరికైనా కానీ. కాబట్టి నీకు ఇక్కడ భగవద్గీత అనే పేరుతో ఉంది, అక్కడ ఇంకో గ్రంథాన్ని ఇచ్చినాడు. ఇదే గ్రంథాన్ని ఇచ్చినాడు ఇంకో పేరుతో. ఆ గ్రంథాన్ని వాళ్ళు పట్టుకొని ఆశ్రయించి దాంట్లో ఉండే జ్ఞానం తెలుసుకోవచ్చు కదా, తెలుసుకోవచ్చు. అక్కడ తెలుసుకున్నా కానీ ఇదే జ్ఞానం ఉంది. కాబట్టి వాళ్ళకు కూడా ఒక దారి ఇచ్చినాడు. నీకు ఏ దారి ఇచ్చినాడో వాళ్ళకు కూడా అదే దారి ఇచ్చినాడు. నువ్వు కూడా తెలుసుకోవచ్చు. కానీ మనం తెలుసుకునేదానికి అంటే ధ్యాస ఉండాలా, శ్రద్ధ ఉండాలా అని చెప్పిలా. ఆ శ్రద్ధ లేనప్పుడు ఏమైతే తెలియకూడదు. లేదు, మనసులో శ్రద్ధ ఉండి బయటికి ప్రయత్నం చేయకుండా పర్వాలేదు, దేవుడు నీకు అందిస్తాడు జ్ఞానం. బయటికి నువ్వు ప్రయత్నం చేయొద్దు. బయటికి ప్రయత్నం చేసి చాలామంది జ్ఞానం కోసం వెతుకులాడుతున్నాడని బయటికి అంతా లేనిపోని తిప్పలు పడుతుంటారు. వాళ్ళకి లోపల శ్రద్ధ లేదు కాబట్టి వాళ్ళకి జ్ఞానం రాదు. బయట జ్ఞానం ఉన్న వాళ్ళు మాత్రం ఉంటారు, పనులు చేస్తున్నారు, కానీ లోపల శ్రద్ధ లేదు కాబట్టి వాళ్ళకి జ్ఞానం రాదు. బయటికి ఏ శ్రమ పడకున్నా కానీ లోపల శ్రద్ధ ఉంటే, దాని మీద తెలుసుకోవాలనే ధ్యాస ఉంటే వానికి ఆటోమేటిక్గా తెలియబడుతుంది. 2 సంవత్సరాలు ఏకి చూసుకుంటే అప్పుడు ఏ జ్ఞానం లేదు మనకు. ఆ రోజుకి ఇప్పుడు ఎంత ఉన్నతమైన జ్ఞానం వచ్చింది. ఎట్లొచ్చింది? మనకు శ్రద్ధ ఉంది కాబట్టి దేవుడు మనకి ఏ సమయంలో అందించాలో ఆ సమయంలో అందించాడు. ఇప్పుడు నువ్వు తెలుసుకో, ఎంత కావాల్సిందో తెలుసుకోవడానికి ఉంది. ఇప్పుడు కొంతమంది 60 ఏళ్ళ తర్వాత అబ్బా నాకు ఇప్పుడు జ్ఞానం దొరికింది అంటున్నారు. దొరికింది, ఎందుకు దొరకదు? నీకు ధ్యాసను బట్టి దొరికింది. ఇప్పుడు ఇంతవరకు దొరకలేదు కదా, లేదు, ఇంతవరకు గురువు దొరకలేదు. అంటే గురువు బుక్ దొరకలేదు మనకు. అంటే భగవద్గీత చాలా చూసినారు, పేరేం భగవద్గీతే, కానీ అందులో జ్ఞానం మూసిపోయబడింది. దాని తెరలు తీసుకోవాలి మనం, తీసుకుంటే వచ్చిన జ్ఞానమే ఉంది. ఆ తెరలు తీసుకున్నంత వరకు నీకు తెలియబడదు, జ్ఞానము నీకు తెలియబడదు. అంటే దేవుని గ్రంథం నీ దగ్గర ఉన్నా కానీ ఇదంతా పెద్ద లిటిగేషన్గా ఉందని కూదండి. మీరు వాస్తవం చెప్పేది అంటే మీరు బాగా ఆలోచన చేసుకోండి. ఎక్కడ ఏం లేదు చూడండి, దీంట్లో
చెప్పేంత వాస్తవం 100% వాస్తవము. మేమేమైనా మనుషుల దగ్గర పోయి శ్రమపడమని చెప్పినామా, ఇంకోట ఏం లేదు. నీలో శ్రద్ధను పెంచుకోమని చెప్పినాము. శ్రద్ధ లేకపోతే చూపాకాయని ప్రజలందరూ తెలుసుకుని నేను భక్తుడిని జ్ఞాని అనుకోవాలంటే ఆ ప్రజలు తెలుసుకునేదానికి మాత్రం జ్ఞానిగా ఉంటావు, దేవుని తెలుసుకునేదానికి మాత్రం నువ్వు అజ్ఞానిగా ఉంటావు. దేవుని లెక్కలో మాత్రం, దేవుని లెక్కలో నువ్వు జ్ఞాని కావాలంటే, నువ్వు నిజంగా జ్ఞాని కావాలంటే నీకు పూర్తి శ్రద్ధ ఉండాలి లోపల. శ్రద్ధ ఉన్నప్పుడు ఏమవుతుంది, అది దేవుడు తెలియజేస్తే ఆయన పని, అది నీ పని కాదు, ఆయన తెలియజేస్తాడు నీకు. సులభంగా అర్థమవుతుంది, లేదా అర్థం కాదు, సులభంగా అర్థమవుతుంది. లేకపోతే నువ్వు కాదు, నీ పక్కలో మనిషి కాదు, మీ ఊర్లో మనుషులందరూ కలిపి కట్టకట్టుకునే కానీ అది అర్థం కాదు. మీ ఊర్లో కాదు, ఓ స్టేట్లో ఉండే వాళ్ళంతా కట్టకట్టుకునే అర్థం కాదు. అది ఒక స్టేట్లో ఉండేవాళ్ళు కాదు, ఒక దేశంలో ఉండేవాళ్ళు కానీ మొత్తం ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కలుపుకున్న ఒక్క పదంలో ఉండే వివరం తెలియదు. లేదనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఇట్లా పోయేవాడు ఇట్లా పోతాడు, ఇట్లా పోయేవాడు ఇట్లా పోతే ఏమవుతుంది, దూరం పోతాడు దగ్గర పోతాడు. ఇట్లా పోవాల్సింది దగ్గర అవుతాడు, ఇట్లా పోతే ఏమవుతుంది, పొయ్యే కొద్దీ దూరం అవుతాడు దేవుడు, దగ్గర కాదు అనమాట. అర్థమైందా? మీరు చెప్పేది జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా వినండి. మీరు శ్రమపడి ఎంతో దూరం నుంచి వచ్చారు, 2 రోజులుగా వచ్చి తిప్పలబడి కాసుకున్నారు. మీటింగ్ అయిపోతే నాకు అంతా అయిపోయిందని వెళ్ళిపోతారు. వాస్తవమేటికి అంటే దీనికోసమే వచ్చారు కాబట్టి విన్నాక ఇంక మాకు పని లేదని వెళ్ళిపోతారు. కానీ ఆ వినేది ఎందుకు శ్రద్ధగా వినండి. శ్రద్ధే మనకు కావాల్సినది. దేవుడు మన జ్ఞానాన్ని ఇచ్చినాడు, ఆ జ్ఞానం కూడా మనకు అర్థం కాలేదు, గ్రంథ రూపంలో ఉంది అది మనకు. ఏ గ్రంథ రూపంలో ఉంది? భగవద్గీత అని నేను చెప్పలేదు, భగవద్గీత ఒకటే అని చెప్పలేదు. భగవద్గీత రూపంలో దగ్గర ఉంది, ఇంకో రూపంలో ఇంకో రకంగా ఉంది. కానీ దైవ గ్రంథము అని పేరు పెట్టాము. దైవ గ్రంథం అనేది 3 రకాలుగా ఉంది. అంటే బైబిల్గా ఉంది, భగవద్గీతగా ఉంది, ఖురాన్ గ్రంథంగా ఉంది. ఈ పైకి చెప్పుకుంటే ఇంకా వివరంగా చెప్పుకుంటే ప్రథమ దైవ గ్రంథం, మధ్య దైవ గ్రంథం, అంతిమ దైవ గ్రంథం, 3 దైవ గ్రంథాలుగా ఉంది. కానీ ఒకటే దైవ గ్రంథమే ఇది. 3 భాగాలుగా చింపుకొని చదువుకుంటున్నారు మీరు. 3 భాగాలుగా కాగితాలు చింపుకొని చదువుకుంటున్నారు. ఒకటే బుక్కులో పెట్టి 3 భాగాలు చదువుకుంటున్నారు. అని ఏ భాగాలు చదివినా ఉండేది సమాచారం అంతే ఉండేది, వేరే సమాచారం ఏమీ లేదు. కానీ అది అర్థం కాకుండా పోయింది కాబట్టి ఈరోజు హిందువులకు భగవద్గీత జ్ఞానం అర్థం కాలేదు, అందులో సారాంశం తెలియలేదు. అంటే మీరు ఎట్లా చెప్తున్నారు? మీరు మీ ఇష్టం వచ్చినట్టు మీరు చెప్తే సరిపోతుంది అని మీరు ప్రశ్న వేయచ్చు. ఎందుకంటే మీరు అడిగే ప్రతి ప్రశ్న మేమే వేస్తుంటాం, మళ్ళా ఇది దాటిపోకుండా. దాటేయడం లేదు, మీరు అడగచ్చు అనమాట. ఇంతమంది స్వామీజీలు ఉన్నారు, నువ్వంటే మీటింగ్ నాపోతే మాత్రం ఎర్రగూడలు వేసుకొని వచ్చి నేను ఒక సన్యాసి లెక్కలో కూర్చుంటావు, సాధువు నేను జ్ఞానాన్ని వీళ్ళు గుర్తింపు కూర్చున్నారు. వాళ్ళు అట్లా కాదు, రాత్రి పొగులు అవే గుడ్డలు వేసుకొని అవే లేని తిప్పలు పడి గడ్డాలు పెంచుకొని ఏమో తిప్పలు పడి ఆడమునిగి ఈడమునిగి వాళ్ళు తిప్పలు పడి వాళ్ళు అంత శ్రమపడి వాళ్ళకి జ్ఞానం చెప్తా అంటే వాళ్ళకు కూడా తెలియదా అంటే వాళ్ళకి తెలియదనే చెప్తా ఇది. వాళ్ళు తెలిసింటే అట్లుండరు, ఎందుకుంటారు? ఎట్లుండరు? అట్లుండరు, తెలిసింటే అట్లుండరు. పని చేయకుండా ఒక ఆయన చెప్తున్నాడు, ఢిల్లీలో ఒక స్వామీజీ కలిసినాడు మాతో. అంటే కాషాయ గుడ్డలు వేసుకొని ఉన్నాడు ఆయన. అంటే గుండంతా ఇక్కడ అంతా మొత్తం గుండెంత వాళ్ళు పెంచుకోలేదు కానీ గడ్డం తల వండుకున్నాడు. ఆయన కాషాయ గుడ్డలు ఉన్నాడు, చిన్నది తులసి మాల వేసుకున్నాడు ఉన్నాడు. మనం మామూలుగా ఉన్నాం. ఆయన స్వామీజీ కాబట్టి మనం వాళ్ళ దగ్గరగా మాట్లాడు. నేను ఇక్కడ కొంత ప్రజలు నా దగ్గరికి వస్తుంటారు, జ్ఞానం చెప్తారంటే ఓహో ఈయన కూడా ఏదో వాళ్ళ ఎవరిలో ఉన్నాడు జ్ఞానం తెలిసినాడని ఆయన మనకు మర్యాద చేయడము, ఒకసారి కూర్చొని నేను మాట్లాడు ఉన్నసంటే టిఫిన్ చేస్తాను రండి స్వామి అన్నాము. అంటే మీరంటే ఆట పోయి తినచ్చు, నేను అటు తినకూడదు, బయటకు రాకూడదు అంటాడు ఆయన. హోటల్కి వచ్చి తింటే నేటి స్వామి అవుతాను, అదే రాకూడదు, గుడ్డలు ఉన్నాయి మనకు, అటు రాకూడదు. మీరంటే ఈ గుడ్డ ఎడం తిరగచ్చు, మేము అటు వచ్చేదానికి కాదు అంటున్నాడు. అంటే వాళ్ళు అంత నియమనిష్టలతో ఉండి అంటే ఈ పని చేయకూడదు, ఆ పని చేయొచ్చు అని, మేము ఈ పని మీరు చేసే పనులన్నీ మేము చేయకూడదు, ఎక్కడంటే కూడా వచ్చి మేము టిఫిన్ చేయకూడదు, ఏదంటే తినకూడదు, మేము ఉడకబెట్టుకుంటే మేము తినాలా, ఏరే వాళ్ళు ఉడకబెట్టిన తినకూడదు అంటాడు ఆయన. ఇంకో హోటల్ ఎక్కడ తింటాడు ఆయన?
మేము ఎవరు పెట్టే తింటాం మనం అంటాం, ఎవరు పెట్టే తింటాం మనం. ఆయన అట్లేదే పాపం లేనిపోతే తిప్పలు పడుతున్నాడు ఆయన. మళ్ళీ ఆయన అట్లా తిప్పలు పడి వాళ్ళు ఉడకబెట్టుకునేదే వాళ్ళు తిన్నా కానీ ఆయన జ్ఞానం ఏమైనా ఉందా? అది రూల్ ప్రకారం తెలియదు. ఎందుకంటే దేవుడు అందిలే కదా, అది ఎవరి పని? ఆయన పని. అది అందించే పని ఆయనది, ఇది కాదనమాట. నువ్వు పుట్టకోసి పెట్టుకో, మొలతాడు పెట్టుకో, నువ్వు జంజం వేసుకో, ఏమన్నా చేసుకో, నువ్వు తెలుసుకునేది కాదు, ఆయన అందిస్తే నీకు తెలిసేది. కాబట్టి నేను మామూలు గుడ్డలు వేసుకున్నా నాకు ధ్యాస ఉంది కాబట్టి ఆయన అందిస్తాడు. నువ్వు ఎన్ని గుడ్డలు వేసుకున్నా కానీ ఏం తిప్పలు పడినా ఆయన అందిలే, నీకేంటికి అంది చెప్పుకున్నాడు. మళ్ళీ అంటే ఇప్పుడు మనకో ప్రశ్న ఇస్తుంది, ఏమిటిదా నువ్వు మామూలుగా ఉండి నువ్వు అంతలకా పోయి హోటలు తింటే నీకెందుకు జ్ఞానం ఇచ్చినాడు దేవుడు? ఆయనకెందుకు ఇవ్వలేదు? మన పద్ధతికి ఉండేందుకు మీరు అడగచ్చు. అంటే మేము హిందువులుగా మేము అడుగుతాం, మీరు స్వామీజీగా ఉండి మళ్ళీ అంత పద్ధతిగా ఉండడానికి జ్ఞానం తెలియదు, మీరు ఎట్లంటే అట్లా పోయి ఏడంటాడు హోటల్ తినడానికి మీకెట్టు వచ్చింది జ్ఞానం? ఏడంటాడు తిరిగేవానికి అని మీరు అడగచ్చు. అంటే మేము చెప్తున్నామంటే ఆయన సన్యాసి కాదు కావాలా అని ఉంటున్నాం. సన్యాసి కాదు, ఏమైనా ఎర్రగుడ్డలు వేసుకున్నాడు, జంజం వేసుకున్నాడు, ఎర్రగుడ్డలు వేసుకున్నాడు కదా, కాషాయ వస్త్రాలు వేసుకున్నాడు, సన్యాసి ఎట్లా కాదు అంటే భగవద్గీతలో దేవుడు అంటే భగవంతునిగా వచ్చి కృష్ణుడిగా వచ్చి చెప్పిన మాటల్లో ఆత్మ సంయమ యోగము అనే ఒక అధ్యాయం ఉంది. దాంట్లో మొట్టమొదటి శ్లోకంలో ఏం చెప్పినట్టే, అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః ససన్యాసి చ యోగి చ ననిరగ్ని నచాక్రయ అని ఒక శ్లోకం చెప్పాడు. అంటే దాని ప్రకారం ఇదే నిజమైన యోగి, ఇదే నిజమైన సన్యాసి అని చెప్పినాడు. నిజమైన యోగి, నిజమైన సన్యాసి అంటే పనులు మానుకున్నటువంటి వాడు సన్యాసి కాదు, పనులు చేసేవాడు సన్యాసి అంట. మనం పని చేస్తున్నాం కాబట్టి మన సన్యాసులు అవుతాడు, వాళ్ళు పని చేయలేదు కాబట్టి వాళ్ళు సన్యాసులు గారు ఎట్టవుతారు. మనం పెళ్లి చేసుకుంటే మనం సన్యాసులు, వాళ్ళు పెళ్లి చేసుకోలే వాళ్ళు సన్యాసులు, వాళ్ళు సంసారాలు. ఇదే రివర్సల్ చెప్తాను మీరు అనుకోవచ్చు, రివర్సల్ చెప్పడం లేదు, భగవద్గీత శ్లోకం ఇది, చదవండి. నచాక్రియ అంటాడు, అంటే పనులు చేయనటువంటి వాడు, నన్నిరగ్ని అగ్ని లేనటువంటి వాడు అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళు ఏం రాసుకున్నారు అంటే అక్కడంతా అగ్నిహోత్రం చేయనటువంటి వాడు అని రాసుకున్నారు. అగ్నిహోత్రం చేయనటువంటి వాడు, ఇది ఇట్టుంటుంది దేవుడు అందించే జ్ఞానం. దేవుడు ఇలా తప్పుదారి పట్టించినారు. జ్ఞానం అనే అగ్ని లేనటువంటి వాడు సన్యాసి కాదు, యోగి కాదు అని చెప్పినాడు ఆయన. వాడు యోగి కాదు, సన్యాసి కాదు, జ్ఞానం అనే అగ్ని ఉండాలా. ఓ మనిషిలో జ్ఞానం అనే అగ్ని ఉంటే వాడు నిజమైన సన్యాసి, నిజమైన యోగి. పనులు చేయనటువంటి వాడు, పనులు చేస్తే వచ్చే కర్మ అది భస్మీకరణం అయిపోతుంది, వాడు నిజమైన యోగి. పనులు చేయకుండా అంటే వాడికి ఏం కాదు, ఎట్టా రాదు ఎట్టా కాలదు. కాలేదులే వచ్చేదిలే, వచ్చినా కాలిపోవాలా. ఎందుకు కాలిపోతుంది? అగ్గి ఉంటే కాలిపోతుంది. నచాక్రియ పనులు చేయనటువంటి వాడు, అర్థంలే. పనులు చేస్తే నువ్వు యోగి అవుతావు, పనులు చేసినప్పుడు పాపం ఏమొస్తుంది కదా, దాన్ని కాల్చేటువంటి వాడు నిజమే. పనులు చేయకపోతే ఇంక ఎట్లా రాదు? ఏముంది, నువ్వు బావిలో దుంకినా అంటే నీళ్ళల్లో దుంకినా తేమ కాకుండా ఉంటే వాడు అంశ లాంటి వాడు. బయట కూర్చొని నాకేం తేంగ, బయట కూర్చొని ఎవరికి కాదు, నీకేనా ఎవరికి తేంగ, నువ్వు తేమలో దిగినప్పుడు తేమ కాకపోతే వాడు అవన్నీ అంశ అనొచ్చుకున్నాం, అంతే కదా. అంటే తేమ కాదు కాబట్టి. దిక్కోకుండా నాకు తేమ కాలేదు, దిక్కోకుండా ఎట్లయితే దిక్కోకపోతే ఎట్లా కాదు. నువ్వు పని చేయకపోతే ఎట్లా రాదు కర్మ. నువ్వు పని చేసి కర్మను జయించి అంటే కర్మను కాల్చినటువంటి వాడు నిజమైన యోగి అని అక్కడ చెప్పినది. ఇప్పుడు ఆయన మనం సన్యాసి అనల్లా, మామూలు మనిషి అనల్లా. ఆయన అంటే పైన డ్రెస్ చేయదని మనకు సంబంధం లేదు, పనులు చేయకుంటే మనలే, పనులకు సంబంధం లేదు. ఇప్పుడు ఈ శ్లోకం ప్రకారము అన్ని పనులు చేసినా కానీ మనము నిజమైన యోగులం అవుతున్నాము, నిజమైన జ్ఞానం అవుతున్నాము. ఇప్పుడు ఆయన ఏం పని చేయకపోయినా కానీ నిజమైన జ్ఞాని కాదు, నిజమైన సన్యాసి కాదు. నిజమైన జ్ఞానం తెలియదు ఆయనకు. ఇప్పుడు అంటే గురువుని గురించి ఇంత సమస్యను చెప్పుకుంటాడు కొద్దిగా చూడండి. నేను చెప్పాను మీరు ఇంతకుముందు అడిగితే మీరు ఒక గంట సేపు చెప్తారు సరే, మాకేదో ఇన్నట్టు రోజు సేపు ఉంటుంది, 10 నిమిషాలు చెప్పినట్టు ఉంటుంది, ఇంకో రోజు చెప్తే బాగుంటుంది అని అంటే అట్లా లేదు లేవా, అటు బాగుండదు. ఏదానికైనా కానీ ఆహారం మితంగా ఉంటేనే బాగుండేది.
ఎక్కువైతే మళ్ళీ ఈయనే కక్కుంటారు, వద్దు దూరం ప్రయోజనం లేదు అని చెప్పిన. అట్లాగని ఈరోజు గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి సందర్భంలో ముందే చెప్పాను. సరే మీరు అడుగుతుంటారు కదా, ఈరోజు 2 గంటలు చెప్తారని. ఏం చెప్పని చెప్పచ్చు, గురువు కదా, గురువుని ఎంతైనా ఇవ్వడు మనం, అది దొరికేవాడు కాదు. ఇప్పుడు ప్లేట్ మార్చి చెప్తాం, కొంత ఒకటే ప్లేట్ అయితే బాగుండదు, కొంత ప్లేట్ మార్చి చెప్తాం. ఏం మారుతున్నామంటే గురువునే మళ్ళా గురువుని మాత్రం విడిచిపెట్టలేదు, కొంత ప్లేట్ మార్చి చెప్తాం. అంటే ఇప్పుడు మనకేం చెప్పినాడంటే గురువు మాట చెప్పినాడు. ఏం చెప్పినాడంటే, ఒరే నేను ఏం చెప్తే అది వినండి మీరు. సరేలే మనం ఎట్లా అడుక్కుంటే కుదరదు, కానీ గురువు చెప్పినట్టు వింటే మనకు జ్ఞానం వస్తుందని చెప్పినాం కదా. సరే ఆయన ఏం చెప్పినాడంటే ఓ మాట చెప్పినాడు, దేవుడు మీకు ఎక్కడున్నాడు ఎట్లున్నాడు అంటే మీకు చెప్తాను, నిజంగా చెప్తాను చూడండి. దేవుడు ఎట్లున్నాడు ఎక్కడున్నాడు, దేవుడు మాకు తెలియబడతాడా అని మీకు ఏమైనా అనుమానం ఉంటే అనుమానం ఉండాల్సిన పనే లేదు. దేవుడు మీకు అత్యంత సమీపంగా ఉన్నాడు. ఎట్టున్నాడు? మీకు చాలా దగ్గరగా ఉన్నాడు దేవుడు. మీరు ఏమన్నా ఉన్నాడు దేవుడు అని ఎక్కడెక్కడ పోయి కొబ్బరికాయ కొట్టాల్సిన పని లేదు, అంత దూరం పోల్చి పని లేదు. మీకు అత్యంత సమీపంగా ఉన్నాడు. మీరు అనుకుంటే ప్రతి ఒక్కటి వింటున్నాడు. ఏమంటున్నాడు? మీరు అనుకుంటే ప్రతి ఒక్కటి వింటున్నాడు. నువ్వు రహస్యంగా అనుకో, లోపల అనుకో, ఎట్టననుకో, గట్టిగా అనుకో, సన్నగా అనుకో, మీరు ప్రతి ఒక్కటి ఆయన వింటున్నాడు. నువ్వెంత ఇంత, దేవుడు ఎంత అంత. కానీ అంత పెద్దోడు నిన్ను ఇంత చిన్నోన్ని నువ్వు అనుకుంటే అంతా వింటున్నాడు. నీకు ఏం కావాలో ఆయనకు తెలుసు, ఏం కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు తెలుసు, అప్పుడు ఇస్తాడు. నువ్వు కోరుకోవచ్చు పని లేదు. నేను చాలాసార్లు చెప్తుంటా మా దగ్గరికి వచ్చి, అది ఇది కష్టం ఆ కష్టం అంటే, నాకు చెప్తే ఏం ప్రయోజనం, నాకు చెప్పొద్దు, ఎవరికి చెప్పొద్దు, నువ్వు ఏ ప్రయోజనం లేదు. కానీ మనం అడిగితే ఇచ్చేవాడు ఎవడు లేడు. ఇంతకుముందు కూడా చెప్పిన జ్ఞానం కూడా అడిగితే రాదని, వానికి ఇష్టమే వాడు ఇచ్చే నీకు వస్తుంది. ఇది కూడా అంతే, ఆయనకు అన్నీ తెలుసు, ఏమి ఇవ్వాలో ఏమి ఇవ్వకూడదో తెలుసు. కాబట్టి మనకు ఇచ్చేది ఉంటే ఇస్తాడు, లేకపోతే లేదు. ఊరుకునే ఉండు నువ్వు, అంతే. ఊరుకుండా ఉత్తమైన పని లేదు. నువ్వేం అడగద్దు అని చెప్పినావా. నువ్వు ఎందుకు అడగద్దు అంటే ఆయన తెలుసు, నువ్వే అడగాల్సిన పని లేదు. ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు నీకేంది అవసరం అని. కాబట్టి ఆయన తెలుసు, ఆయన అడగద్దండి ఏది కూడా. అది ఏమి ఇవ్వాలో అది ఇస్తాడు. ఇప్పుడు అదే నీకు చెప్తున్నాను. ఇప్పుడు నేను చెప్పే మాట ఎక్కడుంది అంటే అంతిమ దైవ గ్రంథములో 2వ సూరాలో, అల్-బక్రా అనే సూరాలో 186వ ఆయతలో ఈ విషయం ఉంది. ఏముంది? దేవుడు అత్యంత సమీపముగా నీకు సమీపంగా ఉన్నాడు, నీకు దగ్గరగా ఉన్నాడు. నువ్వు అనుకుంటే ప్రతి విషయము ఆయనకి తెలుసు. నువ్వు అనుకుంటే ప్రతి విషయము ఆయనకు తెలుసు. ఇంకేమంటున్నా అంటే, మళ్ళీ ఆయన మాట మీరు ఎందుకు వినకూడదు? మీ మాట ప్రతి ఒక్కటి ఆయన ఏదేప్పుడు, అంత పెద్దోడు మీ మాట వినప్పుడు, అంత పెద్దోడి మాట మీరు చిన్నోళ్ళు వినొచ్చా లేదా చెప్పు? వినాలా లేదు మనం? మళ్ళీ ఆయన మాట, ఆయన చెప్పిన మాట మీరు ఎందుకు వినకూడదు? ఆయన ఏం చెప్పినాడు? జ్ఞానం చెప్పినాడు. ఆయన చెప్పిన మాట వినొచ్చు కదా మీరు. లా మన ఇష్టప్రకారం మనం పోతాం అనేది స్ట్రేట్దో. ఆయన చెప్పినట్టు మాత్రం మనం చెప్పినట్టు ఆయన వెళ్ళరా, అదట్లేదు. అది కాని పని ఆయన వినడు. ఆయన బుద్ధి పుట్టినది ఆయన చేస్తాడు. కానీ ఆయన చెప్పినది నువ్వు వినాల్సిందే. కానీ ఇప్పుడు మన ఏదైనా కవిత్వం చేసి చెప్తాను అడగాలనుకోదండి, నేను బుక్ చూసి చెప్తాను, అది కూడా నిజం అవ్వదు నాకు తెలుసు, కానీ చూసి చదివే చెప్తాను, బాగుంటుంది. ఎంత చెప్పినప్ప? 187 కదా. ఎంత సమయం? 186. 186 కదా. నా దాసుడు నన్ను అడిగితే, దేవుని గురించి ఎవరైనా నా భక్తులు అడిగితే నువ్వేం చెప్తావు? వాళ్ళకు? నా భక్తులు ఎవరైనా అడిగితే, నేను వారికి అతి సమీపంలోనే ఉన్నాను, నేను వారికి చాలా దగ్గరలో ఉన్నాను. పిలిచేవాడు నన్ను పిలిచినప్పుడు నేను వాని పిలుపుని విని జవాబిస్తాను. ఎవడు నన్ను పిలిచినా, ఎవడు నన్ను అనుకున్నా, ఎక్కడ ఏమనుకున్నా నేను వానికి జవాబిస్తాను, వాని పిలుపు వింటున్నాను. అర్థమైందా? కాబట్టి వారు సరైన మార్గం పొందటానికి నా ఆజ్ఞను అనుసరించి మరియు నా యందు విశ్వాసం కలిగి ఉండాలి.
మీరు సరైన దారి ఉండాలంటే నా మాటను అనుసరించి ఉండండి, నా జ్ఞానాన్ని అనుసరించి ఉండండి. మళ్ళీ నేను నా జ్ఞానాన్ని అనుసరించుంటే మీరు నా దారిలోకి ఈజీగా వస్తారు అని చెప్పినాడు. ఇది దైవ వాక్కు, దేవుని వాక్కు. ఇది అర్థమైందా? దేవుడు చెప్పినట్టు వినాలి కదా మనం. నా జ్ఞానం ప్రకారం మీరు ఉండండి. అప్పుడు మనం ఏమంటాం, ఓ ఇది దేవుడు చెప్పినాడు కదా. అప్పుడు మనకు అప్పుడు మనం బుక్లో చూసినాం, ఇది దైవ గ్రంథంలో చూసినాం, దైవ గ్రంథంలో వాక్యము. ఈ వాక్యం ఉన్నట్టు చెప్పినాడు, నా మాట మీరు రెండని చెప్పినాడు, నా జ్ఞానం ప్రకారం మీరు ఉండని చెప్పినాడు. ముందాం ఇప్పుడు ఉంటే ప్రతిజ్ఞ చేసుకున్నాం. మనం ఏమని చేసుకున్నాం? ప్రతిజ్ఞ చేసుకున్నాం. కానీ ఇప్పుడు ఆ ప్రతిజ్ఞ ఏమని చేసుకున్నావు? నువ్వు ఎట్ట చెప్తే అట్లింటాం, ఎట్ట చెప్తే అట్లింటాం. అది 1 గంట అయిపోయింది, 2వ గంట. మీరేం దిగులు చేయదండి. అంటే మీకు కనపరాకుండా చెప్తాను, కథ మాదిరి చెప్తాను. అంటే ఇంతకుముందు మనకు రోగాలు వస్తాయి కదా, డాక్టర్ దగ్గరికి పోతాం కదా. డాక్టర్ దగ్గరికి పోతే డాక్టర్ మందు ఇస్తాడు కదా. మందు ఇచ్చినప్పుడు ఈ డాక్టర్లు, ఇంగ్లీష్ డాక్టర్లు ఏం చెప్తారంటే, అడ్డపోతే డాక్టర్లు మందు ఇచ్చి ఊరినే పంపించారు. ఎందుకంటే వాడు ఏదో ఒకటి తిని మళ్ళీ రోగం పోకూడదు దానికి. మళ్ళీ రోగం ఉంటే మన దగ్గరికి వస్తాడు, మళ్ళీ వస్తే మళ్ళీ మందు ఇచ్చు, మళ్ళీ డబ్బులు వస్తాయంటాయి అని తెలిసిందా. కానీ దాని ప్రతి రోగానికి ఒక పథ్యం ఉంటుందన్నమాట. ఓ రోగం వచ్చినప్పుడు వంకాయలు తినకూడదు, అర్థమైనా? ఓ రోగం వచ్చినప్పుడు గోవాకు తినకూడదు, గోంగూర తినకూడదు. అది తింటే దాని ఎఫెక్ట్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనకు అంటే గోకుడు రోగం అంటే నవ్వలు వచ్చాయనుకోండి, నవ్వలు వస్తే అటుకి పోతే నవ్వలకు మందు ఇస్తాడు ఎవరు? డాక్టర్. ఆ డాక్టర్ మందు ఇచ్చినప్పుడు ఏం చేస్తాం మనము? అది వేసుకొని ఇంటికి వచ్చినాక గోంగూర చట్నీ ఫుల్గా తిన్నాం. ఆ మాత్రలు ఎక్కడ పోయినాయో, ఇది మళ్ళీ డబుల్ బరుకుతాం వేసి. అంటే గోంగూర ఏం చేస్తా అంటే ఇంకా ఎక్కువ నవ్వులు తెప్పిస్తుంది, పూర్తి బరిగేతగా చేస్తుంది అనమాట. అంటే అప్పుడు గోంగూర చట్నీ తినద్దు, గోంగూర తినద్దు అని చెప్పింటే సరిపోయేది. డాక్టర్ అది చెప్పలేదు కదా, మనం తిన్నాము మళ్ళా నవ్వలు పోలేదు అని పోతాం అనమాట. అంటే ఒక పూట అయితే కుదరదు కానీ వారం రోజులు వేసుకుంటాడు ఆయన. నీకు నవ్వలు ఎక్కువ ఉన్నాయి, అన్నీ తగ్గిపోవాలంటే ఏం చేయాలా? వారం రోజులు మందు తినట్టాడు. అప్పుడు వారం రోజులు డాక్టర్ దగ్గర పోవాల్సిందే, మందు తినాల్సిందే. ఇట్లా ఇప్పుడు ఈ కాలం అయిపోయింది. పూర్వం ఎట్లుండేదంటే ప్రతి రోగానికి ఒక ఔషధం ఉండేది, ఆ ఔషధానికి పథ్యం ఉండేది అన్నమాట. పూర్వం పథ్యం చెప్పేవాళ్ళు. మళ్ళీ ఏదో జ్ఞానం చెప్పకుండా రోగాలు పథ్యం అంటారు అన్నది దొరుకుతుందండి. ఇది జ్ఞానం కథే, అంటే మీకు అర్థం కావాలని చెప్తున్నాను. అది అర్థమైందా? ఇప్పుడు ఇంతకుముందు ఏం చెప్పాడు అయినా, నా మాట మీరు వినండి అన్నాడు కదా. మనం రోగిస్తున్నాము, మనకు బరుక్కుంటే రోగం ఉంది. ఇప్పుడు మనం అడుగుతున్నాం డాక్టర్ దగ్గర పోయినాం, ఆయన దగ్గరికి ఏమని డాక్టర్ దగ్గర పోయి మాకు గోకుడు రోగం ఉంది ఏం చేయాలన్నాడు. మరి నేను చెప్పినట్టు వినండి అన్నాడు ఆయన. ఏమేనండి అంటే అంటే అది కింద మీద ఉండే ఆకు తినద్దు పోన్నాడు. కింద మీద ఉండే ఆకంటే ఏమిటి అని గోంగూర అని తెలుదు మనకు. అంటే ఏమన్నాడు? కింద మీద ఉండే ఆకు తినద్దు అన్నాడు. కింద మీద ఉండే ఆకంటే మనకేం తెలుదు, ఆయన తెలిసిన భాషలో ఆయన చెప్పినాడు. అట్టే కానీ అది పూర్తి అడగచ్చు కదా మనసంగా తెలియనప్పుడు. అంటే పేరు తెలిసిన వాళ్ళ మాదిరి అట్లే కానీ అని ఊకుంటూ వచ్చినాము. ఇంటికి వచ్చినాక ఏం చేసామంటే అది కింద మీద ఏమాకుందో ఏమో అర్థం కాలేదు. మళ్ళా ఏమనుకున్నాంటే అదేదో ఇది తోటకూర ఉంటుంది కాదు, ఆకుకూర అంటే అవే కదా, తోటకూర ఉంటుంది. తోటకూర విడిచిపెట్టాడు పాపం, పచ్చమే ఉన్నాడు పాపం. కానీ ఆడ ఒకటి చెప్పింటే ఒకటి ఉంటాడు. ఆయన లెక్కాచారంలో గోంగూర అది కింద మీద ఆకంటే, ఇప్పుడు మనకేమర్థమైంది? తోటకూర అని అర్థమైంది. గోంగూర పత్యం చెప్పింటే తోటకూర మనం విడిచిపెట్టినాం. అంతే కదా? ఆయన చెప్పిన మాట విన్నాం మనము, డాక్టర్ చెప్పిన మాట విన్నామా? వినలేదు కాబట్టి నువ్వు తోటకూర అనుకోని నువ్వు తోటకూరని పచ్చ ఉండవు విడిచిపెట్టినావు కాబట్టి నువ్వు మామూలు గోంగూర తిన్నావు కాబట్టి మరి నీకు ఆ రోగం పోలేదు. ఎట్లయితే మనం ఇక్కడ పొరపాటు పడినాము, అట్లాగానే నీకు దేవుడు జ్ఞానం అందించాలంటే ఆయన కింద మీద అనుకోకుండా వాళ్ళు పూర్తి చెప్పేవాడు అన్నాడు. చూపించి ఈ ఆకులనైనా తినొద్దు అని చెప్పేవాడు. అంటే సక్రమంగా పత్తి పెట్టాలనుకుంటే వాడికి ఎట్లా వీడు ఉండకూడదని వాడిని డబ్బులు రావాలని చేసినాడు, ఆ పని చెప్పినాడు అనుకో. ఆ విధంగా ఇప్పుడు ఏమైనా అంటే దేవుడు కూడా నేను సక్రమైన మార్గంలో పంపించాలి అనుకుంటే నీకు ఈ చెప్పిన జ్ఞానం అర్థమయ్యేటట్టు చేస్తాడు.
లేదు దేవునికి ఇష్టం లేదనుకో నీ పద్ధతి నీ వ్యవహారం అంతా, అప్పుడు ఏం చేస్తాడు, నీకు తప్పుదారిలో పంపించాలనుకుంటాడు, అజ్ఞానదారిలో పంపించాలనుకుంటాడు. అజ్ఞానదారిలో పంపించాలంటే చెప్పినదేమో కరెక్టే వైద్యం, కానీ అర్థం కాకుండా చేసినాడు నీకు. వైద్యమే పథ్యమే నువ్వు వాడేది కరెక్టే, మందులు కరెక్టే, కానీ అది మాత్రం శరీరానికి పని చేయలే. అర్థమైందా? 6 మందు మాత్రం శరీరానికి పని చేయలేదు. ఎందుకు పని చేయలేదు? అది చెప్పినట్టు లేదు, ఆయన భావం ప్రకారం లేదు. అది ఆయన అనుకోండి గోంగూర, నువ్వు అనుకోండి తోటకూర. అర్థమైందా? ఇప్పుడు 86వ సూర చెప్పినా కదా, నేను చెప్పినట్టు ఏనండిని. ఇప్పుడు 87లోకి వస్తాం. 87లోకి వచ్చిన తర్వాత అదే ఇప్పుడు జాండీస్కు ఒక పథ్యము, క్షయరోగానికి ఒక పథ్యము, పడిశానికి ఒక పథ్యము, ఈ తాటలమ్మకు ఒక పథ్యము, ఇట్లుంటాయి కదా మనం. అట్లాగానే మనకుండే రోగానికి పథ్యం చెప్పినాడు అనమాట. ఏం పథ్యం చెప్పినాడైనా? నువ్వు వర్షం స్టార్ట్ అవుతుంది, నువ్వు ఎంత అరిచినా ఈయన ప్రాణి కూడా చేస్తాను చూడని. అంటే మీకు పథ్యం అర్థం కాకూడదు. ఇప్పుడు మీకు పథ్యం అర్థం కాకూడదని అర్థం చేస్తుంది. ఆయన ఎప్పుడంటే పవిత్రమైన దినాలు మీకు కొన్ని ఉన్నాయా లేదా? మీకు పవిత్రమైన దినాలు, ఆ పవిత్రమైన దినాలు ఉన్నాయి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క పవిత్రమైన దినాలు ఉంటాయి. అంటే ఒక్కొక్క సమాజంలో ఒక పవిత్ర దినం. ఇప్పుడు ముస్లింలకేమో రంజాన్ నెలలో పవిత్ర దినాలు అంటాము, హిందువులకేమో మాఘమాసం అంటాము, లేదా ఇంకోటి అంటాము, ఇంకోరికి అంటాం. ఈ రకంగా పవిత్ర దినాలు ఉన్నాయి. కానీ పవిత్ర దినాలలో మీరు మాత్రము ఈ పథ్యం ఉండండి చెప్పాడు. పథ్యం ఉండండి, నేను చెప్పినది తినద్దండి అని చెప్పాడు. నేను చెప్పినది తినద్దండి, పథ్యం ఉండండి. కానీ ఆ పవిత్ర దినాల్లో కూడా మేము ఎట్లా మళ్ళీ ఆకలి అయితే మనకి ఇబ్బంది కదా అంటే, రాత్రిపూట తినండి, పగులుపూట మాత్రం తినద్దండి చెప్పినాడు. రాత్రిపూట తినండి, పథ్యం లేకుండా పర్వాలా, పగులుపూట మాత్రం చాలా జాగ్రత్తగా పథ్యం ఉండండి, దరిదాపులు కూడా పోవద్దండి, ఆ యాకు దరిదాపులు కూడా పోవద్దని చెప్పినాడు. అంటే మనము నువ్వు చెప్పినాక మేమైంది తినములే అని అనుకున్నాం. కానీ ఆయన ఏం పథ్యం చెప్పినాడో ఆ పథ్యాన్ని సరిగా లేకుండా ఇంకో పథ్యాన్ని పట్టినాం. ఆయన గోంగూర చెప్తే మనం తోటకూర పట్టినాం. ఆ రకంగానే ఇప్పుడు 187వ ఆయతులో అది పబ్లిక్గా అందరికీ ఉండేది, నేను కల్పించి చెప్పేది కాదు, దైవ గ్రంథంలో ఉండే విషయం ఇది. మనిషి ఎట్లా పొరపాటు పడినాడు అంటే దేవుడు ఎట్లా మనిషిని తప్పుదారిలో పంపిస్తున్నాడు అని ప్రత్యక్ష సాక్ష్యం ఇది. ఒక మనిషి కాదు, ఒక రాష్ట్రం కాదు, ఒక దేశం కాదు, యావత్ ప్రపంచము తప్పుదారి పట్టిన అది. అంటే మీకు అంటే గురువు మన జ్ఞానం అందిస్తే ఎట్లుంటుంది, మనం తెలుసుకోవాలనుకుంటే ఎట్లుంటుందో చూడండి చెప్పేదానికి ఇది. మన జ్ఞానం అందేలా మన జ్ఞానం చేయాలంటే ఎట్లా చేయగలడు, మనం ఎంత ప్రయత్నం చేసినా కాలేం. కానీ ఇప్పుడు మళ్ళీ తిరిగి ఇక్కడికి వస్తాం, ఎక్కడికి? దైవ గ్రంథంలోకి వస్తాం. అంటే మీకు ప్రశ్న రావచ్చు, మీరు ఇంతకుముందేమో భగవద్గీత బుక్ తీసుకొని చెప్పేవాళ్ళు, ఇప్పుడు ముస్లిం దగ్గర పోయి ఏమైనా కాంట్రాక్ట్ తెచ్చుకునేటట్టు మీ జ్ఞానం చెప్తారని పొద్దుమూలు అదే చెప్తారే అనొచ్చు. అంటే ముస్లింల జ్ఞానము, హిందువుల జ్ఞానము, క్రైస్తవుల జ్ఞానము ఇక్కడ లేదు, దేవుని జ్ఞానం అని చెప్పేది. ఇక్కడ చెప్పేది దేవుని జ్ఞానం. బాగా జ్ఞాపకం పెట్టుకోండి, ఇక్కడ చెప్పేంత దేవుని జ్ఞానం, ఇక్కడ ఏ దానికి సంబంధం లేదు. పొద్దున ఒక ముస్లిం అంటే వాళ్ళంటే గురు పౌర్ణమి అని గురువుకు కృతజ్ఞతలు చెప్పుకోవాలనే ఉద్దేశంతో కాషాయ గుడ్డలు డ్రెస్ చేసుకొని, నెత్తిన టోపీ పెట్టుకొని, కాషాయ టోపీ పెట్టుకొని ఒక పిల్లోనికి చిన్న డ్రెస్ వేసి వాళ్ళ ఆనందం కొద్దీ వాళ్ళు వేసారు మంచిదని. నామం పెట్టారు, కృష్ణుడు పెట్టుకుని నామం పెట్టినారు, అటు పెట్టి మధ్యలో ఎర్రనామం పెట్టి చూసినారు. వాళ్ళు బయట ఆడుకుంటుంటే కనిపిస్తుంటుంది మాకు, మేము పొద్దుగులు మిమ్మల్ని చూస్తుంటాం, మీరు మమ్మల్ని దొరుకునే కానీ మేము మాత్రం చూస్తూ ఉంటాము, ఎవరు చెప్తారు ఇంకా తని. ఆ పిల్లడు మాత్రం కనిపిస్తున్నాడు, మరి మంచి డ్రెస్ వేసినారు, బాగుంది ఇది అని మేము అనుకుంటున్నాం. కానీ మళ్ళీ సాంగ్ చూపిస్తే బాగుంటుంది, మీరు చూసినాము. మళ్ళీ వాళ్ళ బ్రహ్మెందుకు పోలని రమ్మని చెప్పినాం, లోపలికి పిలుచుకొచ్చి చూపించినారు. చూపిస్తే అన్నీ పడే నామం పెట్టారు అనమాట. ఒక మాట చెప్పాను, మీరు ఏమనుకోద్దండి, డ్రెస్సు బాగుంది, అన్నీ బాగున్నాయి, కాషాయస్తుల డ్రెస్ అన్నీ బాగున్నాయి, కానీ ఈ నామం పెడితే హిందూ అని పేరు వస్తుంది మీకు. నామం పెట్టారు కదా, ఇది హిందువులకు సంబంధించిన నామం. అప్పుడు నేనంటే ముస్లింలే, నువ్వు హిందువులు నామం పెట్టుకున్నాను, మీరు ముస్లిం అంటారు, మీరు ముస్లింలు, మీరు ఆ మాట అంటారు. అంటే వాళ్ళతో అనిపించుకోలేదను
అంటే ఇప్పుడు దేశంలో ఏ గురువులైనా ఆ మత గురువులు ఆ మతాన్ని ప్రోత్సహించి చెప్తారు. మాకు హిందువులు నామం పెట్టుకుంటే గురువు సంతోషపడాలి కదా. నేను హిందువుని కాబట్టి నేను సంతోషపడాలా, కానీ నేను సంతోషపడలేదు. నేను చెప్పినాను ఇది పద్ధతి కాదు మీకు, అంటే మీకు తెలుసో తెలియకో పెట్టినారు. నేనేం చెప్తానంటే ఈ నామం లేకుండా చేసుకోండి అని చెప్పాను. ఇదేంది బాగా కృష్ణుడు పెట్టుకుని నామం పెట్టుకుంటే మీరు నామమే తీసేసుకోబోయి చెప్పినారే అని మీరు ప్రశ్న అవ్వచ్చు. కానీ ఎందుకు చెప్పినామంటే ఓ మాట చెప్పాను నేను, దేవుని నామం పెట్టుకోండి ఏదైనా, కానీ మతానికి సంబంధించిన నామం పెట్టుకోవద్దని చెప్పినాం. ఇది ఇట్లా పెట్టుకునే విభూతి పెట్టుకునే ఇది పెట్టుకునే అది మామూలు మతానికి సంబంధించింది. సిలువ వేసుకుంటే మతానికి సంబంధించిన గుర్తు, కానీ దేవునికి సంబంధించిన గుర్తు పెట్టుకోండి. దేవుడు అంటే అల్లాహ్ సంబంధించిన గుర్తు పెట్టుకోండి. అంటే మా ముస్లింలు అల్లాహ్ మీ ముస్లింలు కదా, ప్రపంచానికంతా అల్లా ఓడే ఉండేది. మళ్ళీ మా ముస్లిం లేదండి, దేవునికి సంబంధించి గుర్తు పెట్టుకోండి. అంటే మా దాంట్లో దేవునికి సంబంధించిన గుర్తే లేదంటే ఎందుకు లేదు? లేదా ఉంది. దేవుడు మీకు గుర్తు ఇచ్చాడు, కానీ మీరు ఆ గుర్తు పెట్టుకోలేదు. ముస్లింలకు గుర్తే లేదు ఇంతవరకు, ప్రపంచానికి తెలియదంటే ఇంకా తెలియకనే మీరంతా పచ్చుండారు దినము. తెలియక మీరు పొరపాడుతుంటారు, తెలియకనే మీరు పొరపాడుతుంటారు. దేవుడు ఏం చెప్పాడో మీకు తెలియలేదు. ఇప్పుడు అది ఆయత పక్క పోలేదు, అక్కడే ఉన్నాం. 187 ఆయత ఎట్లా పొరపాటు పడినామో ఇది పొరపాటు పడినాం, తెలియలేదు. ఎందుకు తెలియలేదు? మళ్ళా మాకు దేవుని గుర్తు ఎక్కడుంది? సరే, మీ ఖురాన్ గ్రంథంలో చూడండి, 22వ సూరాలో